ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं येन भूतले स्वयं रूपा कदा स्वामिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च सहगणा रघुनाथान्वितं तं सजीवं अद्वैतं हरिजना सहितं श्री राधा कृष्ण सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपीशा गोपिका राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी नमोस्तुते वाञ्छाकल्पतरुश्च कृपा सिन्धुभ्यैव च पतितानां वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमस्कृत्य नारायणं चैव नरोत्तमं देवीं सरस्वतीं नष्टप्रायेषु नित्यं भगवत सेवया भगवती उत्तमश्लोके नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नमो नमः। नमो महादेवाय कृष्ण कृष्णाय नमः पंकजनाय नमः पंकजाय नमस्ते नमो ब्रह्मण्याय जगद्धाय गोविंदाय नमो नमः। नमो कृष्ण कृष्ण नमस्ते सरस्वती गौरवाणी निर्विशेषा शून्यवादी अशाक्य देवतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत
आधार शिवासादि गौर भक्त वृंद हरे हरे कृष्णा 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 हरे हरे हे हरे राम हरे राम 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 हरे 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 कृष्णा शिक्षास्त्र तत्पणमार्चनं पवमादावाग्निर्वाणं श्रेयःकैलासनिकारणं विद्यावधूजीवनम् आनन्दाबुधिवर्धनं प्रतिपदं पूर्णं सर्वात्मा स्वपनं परं विजयते श्रीकृष्ण संकीर्तनम् नामकारि बहुलानि शतैः तत्रार्पिता कामया एतादृशी तव कृपा परमास्ति दुर्दैवं ईदृशमीदृशमीनाग अनुरागदपि कलानपि सुनुते करुणपि करुणति सहिष्णु सहिष्णु मानदेन कीर्तनेन सदा हरिः नदनु न जन्मन्तरे कवितां जगत्कामये नव जन्मनि मम जन्मनि जन्मनि करे जन्मनि भवता कीर्तिर्हरितुकी त्वयि అయినంతనుజ కింకరు तनुज అతికామ किङ्करं విషమే భవామృదో भवामृदौ कृपया कृपया तव पाद पंकज सुत धूलि सदृशं सदृशं विचिन्तया विचिन्तया नयनङ्गलद अश्रुधार अश्रुधारया वदनं वदनं रुधारया गिरा पुलकैर्विचितं बहुपदा तव नाम कवनं ग्रहणे भविष्यति भविष्यति युगायतं चतुषा सूर्यायतं जगत्सम्बन्धो आश्लेष्यवादरसंस्तुष्टुम् आदर्शवान् करोतु यदा तदा विदधातु पठो मत्प्राणस्तु स्वयेव नः हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राम हरे 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 कृष्णा कृष्णा हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे कृष्ण हरे राम సో హరే కృష్ణ సో లాస్ట్ వీక్ ఎంత దాకా చదివారమ్మా అమ్మా లాస్ట్ క్లాస్ ఎక్కడ ఆగారు లాస్ట్ అమ్మా ఐదో అధ్యాయం అయిపోయింది ఏడో కదా అధ్యాయంలోకి రావాలి ప్రభుజీ ఏడమ్మా 6 అధ్యాయాలు అయినాయి ప్రభుజీ ఏమ్మా 7వ అధ్యాయం మొదలెట్టాలి ప్రభు 6 కూడా అయిపోయిందా 6 అయిపోయిందమ్మా. అయిపోయింది ప్రభు చిన్నవి ఏడో నాన్న అధ్యాయం చిన్నవి ఏమ్మా? వాటి వేగంగా చిన్న చిన్నవి చిన్నగా ముందువి ఏడో అధ్యాయం స్టార్ట్ చేయాలా సో కొంత అయిందా అవును. స్టార్ట్ చేయాలి ప్రభుజీ చెయ్యాలి స్టార్ట్ చెయ్యాలి 6 అయిపోయింది మరి ఈ పేర్లు ఎక్కడ దాకా ఆగే ఏమైనా గుర్తుందా లేకపోతే ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకుంటాం ఆ, ఆ రోజు వేరే బాలామణి మాతాజీ చదివినట్టున్నారు ఆ రోజు బాలామణి మాతాజీ దాకా అయినట్టుంది సో పార్వతీ మాతాజీని స్టార్ట్ చేసుకుందామా ఉమ్. ఇంకా అవుతుంది సరే. హరే కృష్ణ పార్వతీ మాతాజీ ఉన్నారమ్మా 7వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందామా పురాణ సంహిత
హరే కృష్ణ ప్రభుజీ చేస్తున్నాను, చదువుదాం. చదవండి. 7వ అధ్యాయం కదండి. అవునండి. అవును మాతాజీ. ఆ పురాణ సంహితలు 7వ అధ్యాయంలో పురాణ సంహితలు అథర్వవేద శాఖలు విస్తారమును, పౌరాణిక నామములను, పురాణ లక్షణములను శ్రీల సూత గోస్వామి ఈ అధ్యాయం నుండి వివరించను. పిదపాతడు అష్టాదశ మహాపురాణములను వివరించిన వాడై సక్రమమైన గురు పరంపరలోనున్న వ్యక్తి నుండి ఈ విషయములను వినిన ఏ మనుజుడైనను బ్రహ్మతేజమును పొందునని ముగించెను. ఒకటో శ్లోకము. సూత గోస్వామి పలికెను. అథర్వవేద నిపుణుడగు సుమంతు ఋషి తన సంహితను కదంబుడను శిష్యునకు బోధించను. కదంబుడు దానిని పద్యునకు వేదదర్శనకు చెప్పాను. భాష్యము. పురాణ పురుషునందు ఇట్లు ధ్రువపరచబడినది. విష్ణు పురాణమునందు ఇట్లు ధ్రువపరచబడినది. అథర్వవేద సముని సమంతురమి తద్యుతి శిష్యమధ్యాపయామాస కబంధం సోపి చ ద్విధా కృత్వాతు వేద దర్శాయ తథా పద్యాయ దత్తవాన్. అమిత తేజస్సు కలిగిన ఆ సుమంత ఋషి అథర్వవేదమును తన శిష్యుడగు కబంధునకు ఉపదేశించను. కబంధుడు దాన్ని రెండు భాగములుగా విభజించి వేద దర్శనకు పద్యునకు అందజేసిన. 2వ శ్లోకము. సౌక్లాయని, బ్రహ్మబలి, మోధోషుడు, పిప్పలాయన అనువారులు వేదదర్శిని శిష్యులు. పద్యుని శిష్యులను గురించి కూడా నేను చెప్పేదని వినుము. ఓ బ్రాహ్మణుడా, వారే కుముదుడు, సునకుడు, జాజలి అనువారులు. వారందరూ అథర్వవేదమును చక్కగా నెరిగి ఉండిరి. భాష్యము. వేదర్శుడు తన అథర్వవేద భాగమును 4 భాగములుగా చేసి తన 4 శిష్యులకు ఉపదేశించినని శ్రీధర్ స్వామి పలికిరి. పద్యుడు తన భాగమును 3 భాగములుగా విభజించి వాటిని ఇచ్చట పేర్కొనబడిన 3 శిష్యులకు విభజించడం. 3వ శ్లోకం. 3వ శ్లోకం నుంచి. హరే కృష్ణ ప్రభుజీ. కుసుమామాతాజీ చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రభుజీ. 3వ శ్లోకము. సునకుని శిష్యులకు బభ్రువు, సైంధవ వాయనుడు అనువారులు తమ గురువు చే కూర్పు చేయబడిన అథర్వ వేదము యొక్క 2 సంహితలను అధ్యయనము చేసిరి. సైంధవాయనుని శిష్యులైన సావర్ణాథులు కూడా ఈ అథర్వ వేద సంహితను అధ్యయనము కావించిరి. 4వ శ్లోకము. నక్షత్ర కల్పుడు, శాంతి కల్పుడు, కశ్యపుడు, అంగీరసుడు మున్నగు వారు కూడా అథర్వ వేదాచార్యులే అయి ఉండేరి. సౌనకముని ఇప్పుడు పురాణ ఆచార్యుల నామములను నేను చెప్పెదను. 5వ శ్లోకము. త్రయ్యారుణ్ణి, కశ్యపుడు, సావర్ణి, అకృతవర్ణుడు, వైశంపాయనుడు, హరితుడు అను 6 పురాణములకు ఆచార్యులు. 6వ శ్లోకము. శ్రీల వ్యాసదేవుని శిష్యుడు నా తండ్రి యగు రోమహర్షణుని చెంత వారిలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పురాణ సంహితను అధ్యయనము చేసిరి. నేను ఈ 6గురికి శిష్యుడినని వారి పౌరాణిక జ్ఞాన వివరణను చక్కగా నేర్పి తిని. 7వ శ్లోకము. వేదవ్యాసుని శిష్యుడగు రోమహర్షణుని పురాణములను 4 మూల సంహితలుగా విభజించాడు. కశ్యపుడు నేను సావర్ణి, రామ శిష్యుడగు అకృతవర్ణుడు అనువారము ఈ 4 విభాగములను నేర్చితిమి. ఇందులో హరే కృష్ణ విజయ్. థ్యాంక్ యూ విజయ్. 8వ శ్లోకం. శౌనక, వేద శాస్త్రానుసారము బ్రహ్మర్షులచే నిరూపితమైనట్టి పురాణ లక్షణములను ఇప్పుడు సావధానముగా వినుము. 9, 10 శ్లోకములు. బ్రాహ్మణుడా, విశ్వ సృష్టి, లోకములు, జీవుల తదనంతర సృష్టి, సకల జీవుల పోషణము, వారి రక్షణము, మన్వంతరములు, రాజుల వంశములు, వంశానుచరితము, వినాశము, హేతువు, చరమాశ్రయము అను 10 లక్షణములను పురాణము కలిగి ఉండునని పురాణ విధులు ఎరిగి ఉందరు.
మహాపురాణములు ఈ 10 లక్షణములను కలిగి ఉండగా అల్ప పురాణములు కేవలము 5 లక్షణములను కూడి ఉండునని అన్యులు పలుకుచున్నారు. భాష్యము. మహాపురాణం యొక్క దశలక్షణములు శ్రీమద్ భాగవతమునందలి ద్వితీయ స్కందమునందు కూడా వర్ణించబడినది. శుక ఉవాచ అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః మన్వంతరేషానుకథా నిరోధో ముక్తిరాశ్రయః. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. శ్రీమద్ భాగవతమునందు సర్గము, విసర్గము, స్థానము, పోషణము, పూతి, మన్వంతరము, ఈశాను కథ, నిరోధము, ముక్తి, ఆశ్రయము అని లక్షణముల వివరణములు కలవు. శ్రీమద్ భాగవతము వంటి మహాపురాణములు ఈ దశలక్షణములను కూడి ఉండగా అల్ప పురాణములు కేవలము 5 లక్షణములనే కూడి ఉండనని శ్రీల జీవ గోస్వామి తెలిపిరి. దీనిని గురించి వేదవాంగ్మయము ఇట్లు తెలిపినది. సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. సృష్టి, గౌణ సృష్టి, రాజవంశములు, మన్వంతరములు, వంశచరితలు అనునవి 5 పురాణ లక్షణములు. ఈ 5 తరగతుల జ్ఞానమును కలిగి ఉన్నట్టి పురాణములు అల్ప పురాణములను చెప్పబడింది. శ్రీమద్ భాగవతం నందలి దశలక్షణములు 12 స్కందములోని ప్రతిదాని యందు గోచరించునని శ్రీల జీవ గోస్వామి వివరించింది. ఈ దశలక్షణముల్లో ఒక్కొక్క దానిని ఒక్కొక్క స్కందమునకు ఎవరును అన్వయించరాదు. ఈ శ్రీమద్ భాగవతము వరుసగా ఈ లక్షణములలో ఒక్కొక్క దానితో కూడి ఉన్నట్లు చూపుటకును కృత్రిమముగా యత్నించరాదు. యథార్థమేమనగా అయిన దశ లక్షణములలో సారాంశపరచబడిన మానవులకు ప్రధానమైనట్టి సమస్త జ్ఞానము శ్రీమద్ భాగవతమంతటను వివిధ స్థాయిలలో నొక్కి చెప్పబడును, విశ్లేషించబడుచు వర్ణితమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ అక్క. చంద్రమౌళి ప్రభు ఉన్నారా? సరస్వతి అక్క చదువుతా. హరే కృష్ణ ప్రభుజీ. 11వ శ్లోకం. అవ్యక్త ప్రకృతి యందలి మూల గుణముల క్షోభ వలన మహత్తత్వము ఉత్పన్నమగును. దాని నుండి అహంకారము కలుగగా అది 3 విధములుగా విభజించబడును. ఈ త్రివిధాహంకారములు సూక్ష్మ తన్మాత్రలు, ఇంద్రియములు, ఇంద్రియార్థములుగా ప్రకటమగును. వీటన్నిటి ఉత్పన్నమే సృష్టి అని పిలువబడును. 12. భగవద్ అనుగ్రహము వలన కలిగడి గౌణ సృష్టి జీవుల పూర్వవాసన ప్రకటమయ్యున్నది. బీజము నుండి పలు బీజములు కలిగినట్లు కర్తయందు కోరికలను కలిగించడి కర్మలే చరాచర జీవరాశిని సృష్టించును. భాష్యము. బీజము వృక్షముగా మారి దాని నుండి వేల కొలది కొత్త బీజములు వచ్చినట్లు భౌతిక వాంఛ కామ్యకర్మగా మారి బద్ధజీవుని హృదయంలో వేల కొలది క్రొత్త కోరికలను సృష్టించును. భగవత్ కరుణ చేతనే జీవుడు కోరికను పొంది జగత్తులో వర్తించుటకు అనుమతింపబడునని పురుషానుగృహీతానాం అను పద సముదాయము సూచించును. 13. వృత్తి అనగా జీవనాధార విధానమని అర్థము. దీని చేతనే చరజీవులు అచరజీవులపై ఆధారపడి జీవింతురు. మానవుని విషయంలో స్వభావమునకు తగిన రీతిలో జీవిక కొరకు పనిచేయుటయే వృత్తి అను పదమునకు అర్థము. అట్టి కార్యము కామవశమున గాని భగవన్ నియమమును అనుసరించి గాని చేయబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణ. 14వ శ్లోకము. ప్రతి యుగమునందు అచ్యుతుడు జంతువులను, మానవులను, ఋషులను, దేవతలను అవతరించను. ఈ అవతారమునందలి కర్మలచే అతడు విశ్వమును రక్షించి వేద విరోధులను వధించును. భాష్యము. రక్ష అను పదముచే సూచింపబడినట్లు భగవంతుని రక్షణ కార్యము మహాపురాణం యొక్క 10 లక్షణములలో ఒకటి. My nickname at school was Princess. If you've never seen me cry. 16వ శ్లోకం. 15వ శ్లోకము. ప్రతి మన్వంతరమునందు మనువు ప్రధాన దేవతలు, మనుపుత్రులు, ఇంద్రులు, ఋషులు, అంశావతారములు అనేది 6 రకములకు పురుషులు శ్రీహరి రూపములుగా ప్రకటమగుదురు. 16వ శ్లోకం.
బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించాడే భూత భవిష్యత్ వర్తమానములందు వ్యాపించినట్టు రాజుల వరుసయే వంశమని పిలువబడు. అట్టి వంశముల యొక్క విశేషముగా వాటి ప్రధాన వంశధరుల యొక్క చరితమే వంశానుచరితమని పిలువబడు. 17వ శ్లోకము. నైమిత్తికము, ప్రాకృతికము, నిత్యము, అత్యంతికమనడి 4 రకములకు ప్రళయములు ఈ భగవంతుని నిహిత శక్తిచే కలుగుచుండును. పండితులు ఈ విషయములను సంస్థ అని వర్ణించరు. 18వ శ్లోకం. జీవుడు అజ్ఞానవశమున కర్మలను నిర్వహించుచు తద్వారా ఒక రకముగా తానే విశ్వము యొక్క సృష్టి స్థితి లయములకు కారణమవుచున్నాడు. కొందరు అట్టి జీవుని అనుసాయి అని, మరికొందరు అవ్యాకృతులని పిలుచుచుందరు. భాష్యము. భగవంతుడే స్వయంగా విశ్వమును సృజించి పోషించి లయింపజేయును. కానీ అట్టి కర్మలు బద్ధజీవుల కోరికలకు తగినట్లుగా చేయబడును. అటువంటి బద్ధజీవుల ఎచ్చట హేతు అనగా విశ్వకలాపములు కారణము అని వర్ణింపబడింది. బద్ధజీవుడు ప్రకృతిని స్వలాభమునకు వినియోగించుకునే యత్నమును సహజమనర్చుటకు, చరమముగా అతని ఆత్మానుభూతిని సులభమనర్చుటకు భగవానుడు ఈ జగత్తును సృష్టించడు. బద్ధజీవులు తమ స్వరూపమును ఎరుగజాలరు కనుక ఇచ్చట అవ్యాకృతం అని పిలువబడి. వేరే మాటల్లో జీవుడు పూర్తిగా కృష్ణ భావనాయుతుడు కానిదే తన నిజ రూపమును ఎరుగజాలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. 19వ శ్లోకం. మాయామయము సమస్తము యొక్క జాగృత్ స్వప్న సుషుప్తావస్థల యందు సకల జీవవృత్తుల యందు వీటన్నింటికీ అన్యముగా కూడా బ్రహ్మము నెలకొనియుండును. ఈ విధముగా దివ్య స్థితిలో నెలకొనిన వాడే అతడే అద్వితీయమగు ఆశ్రయమై ఉన్నాడు. 20. భౌతిక పదార్థము వివిధ నామరూపములను పొందినప్పటికీ దాని ప్రధాన ద్రవ్యమే సర్వదా దానికి ఆధారమై ఉండును. అట్లే గర్భధారణము మొదలుకొని మరణ పర్యంతము భౌతిక శరీరం యొక్క వివిధ అవస్థలలో బ్రహ్మమే యుక్తాయుక్తములు రెండింటిగాను సర్వదా నిలిచి ఉండును. భాష్యం. తడిసిన మట్టిని నీటికుండా పూలకుండి లేదా సంగ్రహ పాత్రగా మలచవచ్చును. వివిధ నామరూపములు ఉన్నప్పటికీ వాటిలోని మూలద్రవ్యమైన మట్టి మాత్రము సర్వదా అస్తిత్వమును కలిగి ఉండును. అట్లే భగవంతుడు దేహము యొక్క వివిధావస్థలు ఎందు నెలకొని ఉండును. ప్రకృతికి మూల కారణునిగా భగవానుడు దానికి అభిన్నుడై ఉన్నాడు. అదే సమయమున అద్వితీయుడగు అతడు విధిగా తన ధామమునందు ఉపస్థితుడై ఉండును. 21. సహజముగా లేదా నియమిత ఆధ్యాత్మిక సాధన చిత్తము జాగృత స్వప్న సుషుప్త్యావస్థల ఎందు వర్తించుటను నిలిపివేయగలదు. అప్పుడు మనుషుడు పరమాత్మను ఎరిగిన వాడే భౌతిక యత్నములను ఆపివేయును. భాష్యము. జర యత్యాసు యాకోశం నిజీర్ణ మనలో యథ. భుజించిన అన్నమును జఠరాగ్ని పచనము చేసినట్లు అన్ని యత్నము లేకుండగానే భక్తియోగము జీవుని సూక్ష్మ దేహమును లయింపజేయును అని శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినది. కామము, లోభము, మదము, మోహముల ద్వారా సూక్ష్మదేహము ప్రకృతిని స్వలాభములకు వినియోగించుటకు మృతి చూపియుండును. కానీ భగవద్భక్తి అహంకారమును నశింపజేసి మనుషుని విశుద్ధ ఆనందమయ చేతనావస్థకు అనగా కృష్ణ భక్తికి చేర్చగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఉన్నారా? ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు ఉన్నానండి. 22. వివిధ లక్షణములను అనుసరించి పురాణములన్నిటినీ 18 మహాపురాణములుగాను 18 ఉప పురాణములుగాను విభజింపవచ్చునని పురాణవేత్తలకు మును నిర్ణయించింది. 23, 24. బ్రహ్మ పురాణము, పద్మ పురాణము, విష్ణు పురాణము, శివ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, నారద పురాణము, భాగవత పురాణము, అగ్ని పురాణము, స్కంద పురాణము, భవిష్యత్ పురాణము, బ్రహ్మ వైవత్ పురాణము, మార్కండేయ పురాణము, వామన పురాణము, వామన పురాయణము, వరాహ పురాయణము, మత్స్య పురాయణము, కూర్మ పురాయణము, బ్రహ్మాండ పురాయణము అన్నవి 18 మహాపురాణములు. భాష్యం. పై 2 శ్లోకములు ధ్రువపరచుతూ తేల జీవగోస్వామి వరాహ పురాణము, శివ పురాణము, మత్స్య పురాణము నుండి ఉదాహరించి ఉండేది. 25. బ్రాహ్మణ మహామునియగు వ్యాసదేవునిచే అతని శిష్య ప్రశిష్యులచే కావించబడిన వేద శాఖా విస్తరము నీకు వివరముగా తెలియజేసేదని. ఈ వర్ణనమును వినివాయకుని బ్రహ్మ తేజస్సు బుద్ధి చెందెను.
శ్రీమద్ భాగవతమునందలి పురాణ సంహితలు అను ద్వాదస్కందములోని 7వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శైల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముకు భాష్యం సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారండి కొత్త. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చదువు. మార్కండేయుడు నరనారాయణ ఋషిని స్తుతించుట. మార్కండేయ ఋషి తపస్సు చేసిన విధము, తన ప్రభావముచే అతడు మన్మధుని అతని అనుచరులను పరాజితులను చేయుట, నరనారాయణ రూపంలో నన్ను శ్రీహరిని అతడు స్తుతించుట అను విషయములు ఈ అధ్యయనంలో వర్ణించబడినవి. తన వంశమునందే జన్మించినను ప్రళయ సముద్రముల లక్షలాది సంవత్సరములు ఒంటరిగా చరించుచు వటపత్రముపై శయనించియున్నట్టి ఒక అద్భుత బాలుని గాంచినట్టి శ్రీ మార్కండేయును అసాధారణ దీర్ఘాయువు పట్ల శ్రీ సౌనకుడు సంభ్రమమునకు గురి అయ్యేను. మార్కండేయుడు బ్రహ్మదేవుని 2 దినముల కాలము జీవించి ఇట్లున్నగా భావించిన సౌనకుడు ఆ విషయమును వివరింపమని శ్రీ సూత గోస్వామిని అడిగాను. తండ్రి నుండి ఉపనయన సంస్కారమును పొందిన పిమ్మట మార్కండేయ ఋషి బ్రహ్మచర్యమునందు స్థుతుడ అయ్యేనని సూత గోస్వామి పలికెను. పిమ్మట ఆ ఋషి శ్రీహరిని 6 మన్వంతరముల పాటు ఆరాధించెను. 7వ మన్వంతరమున ఇంద్రుడు అతని తపస్సును భగ్నమునొచ్చుటకు కామదేవుని అతని అనుచరులను పంపెను. కాని తన తపో ప్రభావముచే మార్కండేయ ఋషి వారిని పరాజితులను కావించెను. పిమ్మట మార్కండేయుని అనుగ్రహించుటకై శ్రీహరి అతని ఎదుట నరనారాయణుల రూపంలో దర్శనమిచ్చాను. అప్పుడు శ్రీ మార్కండేయుడు సాష్టాంగ దండ ప్రణామము ఆచరించి వారికి ఆసనము పాద్యము ఆద్యము మున్నగు వాటిని సమర్పించెను. పిమ్మట అతడు ఆ దేవదేవుని ఇట్లు ప్రార్థించెను. ఓ సర్వశక్తిమంతుడా, నీవే సకల జీవుల ప్రాణము నొసగుచున్నావు. నీవు ముల్లోకములను రక్షించి దుఃఖమును నివారించి మోక్షము నొసగదవు. నిన్నాశ్రయించిన వారలకు ఎటువంటి కష్టములను నీవు రానీయవు. నీ పాద పద్మములను బడయుట ఒకటే బద్ధజీవులకు మంగళకర లక్ష్యము. నీ సేవ వారికి సకలాభీష్ట ప్రదాయకము. విశుద్ధ సత్వగుణములో వనరింపబడేది నీ లీలలు ఎల్లరకు సంసార విముక్తిని కలిగించును. కనుక వివేకవంతులకు వారు శ్రీ నారాయణ సంజంకమగు నీ విశుద్ధ సత్వరూపమును నీ విశుద్ధ భక్తుడకు నరునితో పాటు అర్చించుతురు. వేదములందు తెలుపబడి జగద్గురుడవు నీచే ప్రవర్తిల్లజేయబడిన జ్ఞానమును వసడినచో మాయా ముద్దకుడగు జీవుడు నిన్ను ప్రత్యక్షముగా ఎరుగగలుగును. బ్రహ్మ వంటి మహాజ్ఞానులైనను సాంఖ్యయోగ పదమును చరించుచు నీ స్వరూపమును ఎరుగుటకు యత్నించినప్పుడు భ్రమితుల ఎయ్యుదురు. స్వయముగా నీవే సాంఖ్యాదితత్వముల ప్రతిపాదకులకు ప్రకటింతు. ఆ విధముగా నీ నిజమైన రూపము జీవోపాధి యందు మరుగుపడి ఉన్నది. అట్టి మహాపురుషుడవగు నీకు నా వందనము. 1 శ్రీ సౌనకుడు పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉన్నారండి, చదువుతారండి. చదువుతున్నాను. 1వ శ్లోకము. శ్రీ సౌనకుడు పలికెను. సూతుడా, చిరంజీవి కమ్ము. సాధు పురుషుడా, వక్తలలో శ్రేష్ఠుడా, ఇంకనూ మాకు ఉపదేశింపుము. నిజముగా నీవే అజ్ఞానాంధకారమున పరిభ్రమించు జనులకు మార్గమును చూపగలిగిన వాడవై ఉన్నావు. భాష్యము. సూత గోస్వామి శ్రీమద్ భాగవత వివరణమును ముగింపనున్నట్లుగా గాంచిన ఋషులు తొలుత మార్కండేయుని కథను తెలుపమని అతనిని అర్థించినట్లు శ్రీల జీవగోస్వామి తెలియజేసేది. 2-5. మృకండుని తనయుడగు మార్కండేయ ఋషి చిరంజీవి అని ప్రామాణికులు పలుకుదురు. బ్రహ్మదేవుని పగలు పూర్తి అయినంతటా విశ్వము ప్రళయ జలములో మునిగిపోయినప్పుడు అతడొకడే మిగిలియుండెను. కాని భృగువంశీయుడగు ఈ మార్కండేయ ఋషి బ్రహ్మదేవుని ప్రస్తుత కల్పమునందే నా వంశమున జన్మించినాడు.
ప్రస్తుత కల్పమున ఇంతవరకు ప్రళయము సంభవింపలేదు. అంతియే కాక ప్రళయ మహాసముద్రములో నిస్సహాయముగా తిరుగుతున్న మార్కండేయుడు ఆ భయంకర జలములలో వటపత్రముపై శయనించియున్నట్టి బాలరూపములోనున్న మహాపురుషుని గాంచెననుట సువిదితమే. సూతుడా, ఈ మార్కండేయుని విషయమున మిక్కిలి భ్రమితుడను కుతూహలము కలవాడను అయితిని. మహాయోగి, నీవు సమస్త పురాణముల నెరిగినవాడవని విశ్వవ్యాప్తముగా అంగీకరింపబడిన విషయము కనుక దయతో నా సంశయమును నివారింపుము. భాష్యము. 12 గంటల సమయమును కలిగి ఉండేది బ్రహ్మదేవుని పగటి సమయము 43,200 లక్షల సంవత్సరములు కొనసాగును. అతని రాత్రి సమయము కూడా అంతే పరిమాణము కలిగి ఉండును. మార్కండేయుడు అట్టి పగలు రాత్రి సమయమంతటను జీవించిన వాడై బ్రహ్మదేవుని మరుసటి రోజు కూడా అదే మార్కండేయునిగా కొనసాగినట్లు గోచరించుచున్నది. బ్రహ్మదేవుని రాత్రి సమయమున ప్రళయము సంభవించగా ఆ ఋషి భయంకరముగు ప్రళయ జలములలో తిరుగుచూ ఆ జలమునందు వటపత్రమునందు శయనించియున్నట్టి అసాధారణ పురుషుని గాంచెను. మార్కండేయునికి సంబంధించిన ఈ రహస్యములన్నీయును ఋషుల అభ్యర్థనపై సూత గోస్వామి వివరింపనున్నాడు. హరే కృష్ణ. ఉన్నారండి అత్తమ్మ గారు చదువుతారా? ఉన్నారండి, చదువుతున్నారు. సూత గోస్వామి పలికెను. మహర్షి సౌనక, నీ ప్రశ్న ఎల్లరి భ్రమను నశింపజేయగలదు. ఏలైనా అది కలికల్మషమును హరించడి నారాయణ కథకే సంబంధించినదై ఉన్నది. 7 నుంచి 11 వరకు శ్లోకము. తండ్రిచే నిర్వహింపబడిన ఉపనయనము వరకు గల సకల సంస్కారములచే పవిత్రుడైన పిమ్మట మార్కండేయుడు వేదమంత్రములను అధ్యయనము కావించి ధర్మనిరతుడయ్యను. తపస్సునందు స్వాధ్యాయమునందు పురోగమించిన వాడే అతడు నైష్టిక బ్రహ్మచారిగా నిలిచెను. శాంతుడు, జటాధారి, వల్కలను ధరించిన వానిగా గోచరించుచు అతడు దండక మండలములను, ఉపవీతమును, బ్రహ్మచారి మేఖలను, కృష్ణాజనమును, అక్షమాలను, కుశగ్రాసమును పట్టినవాడే ఆధ్యాత్మిక ప్రగతిని సాధించెను. పవిత్రమగు సంధ్యలయందు అతడు అగ్ని, సూర్యుడు, గురువు, బ్రాహ్మణులు, హృదయమందలి పరమాత్ముడు అనేది 5 రూపములలో భగవంతుని ఆరాధించెను. ప్రొద్దున సాయంత్రము అతడు భిక్షకై వెడలి లభించిన భిక్షాన్నమును గురువునకు సమర్పించుచుండెను. కేవలము గురువు అనుమతించినప్పుడే అతడు రోజుకు 1 మారు మౌనముగా భోజనము చేయుచుండెను. లేనిచో అతడు ఉపవసించుచుండెను. ఈ విధముగా తపోవేద్యాయన నిరతుడైన మార్కండేయ ఋషి 1,000 కొలది సంవత్సరములు ఋషికేశుని అర్చించెను. ఈ రీతిగా అతడు అజేయమగు మృత్యువును జయించెను. 12వ శ్లోకం. బ్రహ్మదేవుడు, భృగుముని, శివుడు, దక్ష ప్రజాపతి, బ్రహ్మతనయులు, మానవులు, దేవతలు, పితృదేవతలు, భూతములు అందరూ మార్కండేయ ఋషి సాధించిన దానిని గాంచి అతి విస్మితులైరి. హరే కృష్ణ. హరే కృష్ణ. 13వ శ్లోకం. ఉన్నారా పిన్ని? హరే కృష్ణ. ఉన్నాను నాన్న. 13వ శ్లోకం. హరే కృష్ణ. ఈ రీతిగా భక్తి యోగియగు మార్కండేయుడు తపస్సు, వేదాధ్యయనము, ఆత్మనిగ్రహము ద్వారా కఠోరమగు బ్రహ్మచర్యమును పాటించను. ఆ విధముగా సకల క్లేశరహితమైన చిత్తమును అతడు అంతర్ముఖముగా కావించి అదోక్షగుడగు భగవంతుని ధ్యానించెను. 14. ఆ యోగి ఆ విధముగా మహాయోగ సాధనచే చిత్తమును కేంద్రీకరించగా 6 మన్వంతరముల మహాకాలము గడిచిపోయింది. 15. బ్రాహ్మడా, ప్రస్తుత 7వ మన్వంతరమైన మార్కండేయుని తపస్సును గురించి ఎరిగిన ఇంద్రుడు ఆ యోగి తపోశక్తి వృద్ధియగుట పట్ల భీతుడయ్యను. అందువలన అతడు మార్కండేయుని తపస్సుకు విఘ్నమును కలిగించుటకు యత్నించుచుండెను. 16. ఋషి తపస్సును పాడు చేయుటకు ఇంద్రుడు మన్మధుని గంధర్వులను, అప్సరసులను, వసంతమును,
మలయానిములను మూర్తిభవించిన లోభమదముతో పాటు పంపెను. 17 మహాశక్తిమంతుడా సౌనక, సుప్రసిద్ధమగు చిత్రశిల దగ్గర పుష్పభద్రా నది ప్రవహించడి హిమాలయ ఉత్తర పార్శ్వము నందున్న మార్కండేయ ఋషి ఆశ్రమమునకు వారు వేడలేరి. హరే కృష్ణ. జయదమ్మ మాతాజీ చదువుతారమ్మా? చదువుతున్నానండి. హరే కృష్ణ. 18-20 మార్కండేయుని పుణ్యాశ్రమము పుణ్యతరు కుంజములతో అలంకృతమై ఉండెను. పుణ్య జలాశయములతో నిండిన ఆ ప్రదేశమున పలువురు బ్రాహ్మణులు వసించుచుండిరి. మత్త భ్రమరములు జంకారములతోనూ మత్త కోకిల పూజితములతోనూ ఆ ఆశ్రమం ప్రతిధ్వనించుచుండగా ప్రఫుల్లిత నెమలులు అతను నాట్యమాడుచుండి. నిజముగా ఆశ్రమం మత్త వ్యంగ సంకులమై ఉండును. ఇంద్రునిచే పంపబడిన వసంత పవనము చెంతనున్న జలపాతముల సుశీతల వంటి సుశీతల నీటి బిందువులను మోయుచు అతను ప్రవేశించిన వనకుసుమ ఆలింగనముచే సుగంధమయమైన ఆ వాయువు ఆశ్రమం ప్రవేశించి కామవేగమును ఉద్దీపను కావింపచొచ్చును. 21 అప్పుడు వసంతము మార్కండేయుని ఆశ్రమం ప్రకటమయ్యను. నిజముగా సంధ్యాకాశము చంద్రోదయముచే వెలుగుచు వసంతములకు వదనముగా నయ్యను. తరులత సమూహములు పుష్పాంకురములతో నిండిన వయ్యను. 22 పలువురు స్వర్గలోక వనితలకు ప్రత్యేక మన్మధుడు తన ధనుర్బాణము తచ్చటకు వచ్చను. సంగీత వాద్యమును మోగించుచు గానము చేతు గంధర్వులు అతనిని అనుసరించరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ముందుకు వెళ్ళిపోదామా? 23వ శ్లోకం. యజ్ఞాగ్నియందు ఆహుతులను సమర్పించిన వాడై ధ్యానమునందు నెలకొన్న ఋషిని ఆ ఇంద్రానుయాయులు గాంచిరి. సమాధి యందు కన్నులు మూసుకుని కూర్చుని అతడు మూర్తిభవించిన అగ్నివలే అజేయునిగా కనబడెను. 24 ఋషి ఎదుట స్త్రీలు నృత్యం ఆచరించారు. మనోహరముగు మృదంగ తాళ వీణ వాద్యములకు అనుగుణముగా గాయకులు గానము చేశారు. 25 రజోగుణ తనయుడు మూర్తిభవించిన మదము వసంతము ఇతర అనుచరులు మార్కండేయుని చిత్తమును కల్లోలపరచుటకు ప్రయత్నించగా మన్మధుడు పంచముఖ బాణమును తీసి ధనస్సుపై ఎక్కుపెట్టాడు. 26-27 పుంజిక స్థలి అను ఒక అప్సరస కందుకములతో క్రీడించుచుండెను. అప్పుడు స్థానభారంచే ఆమె నడువు వంగిపోవచ్చుండగా కురులలోని పుష్పమాలికలు జారిపోవచ్చుండెను. అటు నిటు చూచుచు ఆమె కందుకముల వెంట పడురీడగా పలుచిన వస్త్రమును అమర్చిన మేఖలము వదిలయ్యాను. ఇంతలో అకస్మాత్తుగా వాయువు ఆమె వస్త్రములను హరించాను. హరే కృష్ణ. 28 చదువుతామా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 28వ శ్లోకం. ఋషిని జయించి తినని తలచిన వాడై మన్మధుడు అంతటా తన బాణమును ప్రయోగించెను. కాని నాస్తికుని సకల యత్నములు విఫలమైన చందమున మార్కండేయుని వశపరుచుకొనుటకు చేసిన ఆ యత్నములన్నీయును నిష్ఫలములయ్యను. 29వ శ్లోకం. సౌనక, మన్మధుడు అతని అనుచరులు ఋషికి ఆ రీతిగా అపకారము చేయుటకు యత్నించుచుండగా తామే అతని తేజస్సుచే దహింపబడుచున్నట్లు తెలుసుకొనిరి. ఆ విధముగా వారు నిద్రించుచున్న సర్పమును లేపిన బాలుర వలె తమ దొండగమును ఆపిరి. 30వ శ్లోకం. బ్రాహ్మణ, ఇంద్రానుచరులు సిగ్గుమాలిన తనముతో దాడి చేసినను మార్కండేయ ఋషి ఎటువంటి అహంభావమునకు లోను కాలేదు. మహాత్ములకు అటువంటి ఓర్పు విచిత్రమేమీనూ కాదు. 31వ శ్లోకం. బ్రహ్మర్షియగు మార్కండేయుని యోగ బలమును గురించి విని అనుచరులతో పాటు మన్మధుడు అతని సన్నిధిలో నిస్తేజుడగుటను గాంచి మహాశక్తిమంతుడగు ఇంద్రుడు విస్మితుడయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 32వ శ్లోకము. తపస్సు, సాధ్యాయనము, నియమపాలనము ద్వారా చిత్తమును ఆత్మానుభూతి యందు నెలకొల్పినట్టి మార్కండేయ వృషిని అనుగ్రహించుటకై దేవదేవుడు
స్వయముగా అతని ఎదుట నరనారాయణ రూపంలో ప్రత్యక్షమయ్యాను. 33-34. వారిలో ఒకరు శ్వేతవర్ణుడు కాగా ఇంకొకరు కృష్ణపర్ణుడై ఉండెను. ఇరువురు చతుర్భుజులై ఉండిరి. వారి నేత్రములు వికసిత పద్మ దళములను పోలి ఉండెను. వారు కృష్ణాజినమును వల్కలను కట్టి ముప్పేటల ఉపవేతములు ధరించి ఉండిరి. అతి పవిత్రములైన తమ కరములయందు వారు కమండలమును సరళమైన వెదురు దండమును అక్షమాలను సకల శుద్ధికరమగు వేదములను దర్భకట్టల రూపమున దాల్చి ఉండిరి. వారు ఉన్నత విగ్రహులై ఉండి పసుపు వన్నె విద్యుత్తేజముతో ప్రకాశించుచుండిరి. తపస్వరూపులుగా గోచరించుచు వారు దేవతాశ్రేష్ఠులచే పూజితులగుచుండిరి. 35. ఈ నరనారాయణ ఋషులు సాక్షాత్తుగా భగవద్రూపములే ఉన్నారు. మార్కండేయ ఋషి వారిని గాంచినంతటా వెంటనే ఆసనము నుండి లేచి గొప్ప ఆదరంతో వారికి సాష్టాంగ దండ ప్రణామము నాచరించెను. 36. వారి దర్శన ఆనందము మార్కండేయుని దేహము మనస్సు ఇంద్రియములకు పూర్ణ సంతుష్టి నొసగగా అతనికి రోమాంచమయ్యను. నేత్రములు అశ్రుపూర్ణములయ్యను. పారవస్యముతో అతడు వారిని చక్కగా వీక్షించలేకపోయాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సుధామాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 37వ శ్లోకం. చేతులు జోడ్చి నిలబడిన వాడై అతడు వినయముతో శిరమును వంచి పరమోత్సుకతతో వారిని ఆలింగనం చేసుకొనిన భావనను పొందుచు గద్గద కంఠముతో మీకు నా వందనములు అని పదే పదే పలకసాగాను. 38వ శ్లోకము. పెదప అతడు వారికి ఆసనమును వసగి పాద ప్రక్షాళనము కావించెను. అటు పిమ్మట అతడు వారికి ఆర్ఘ్యము, చందనము, అనులేపనము, ధూపమును, పూమాలను సమర్పించి పూజించెను. 39వ శ్లోకము. సుఖాసీనులు అనుగ్రహించుటకు సంసిద్ధులు అయినట్టి ఆ పరమ పూజనీయుల పాదపద్మములకు మార్కండేయ ఋషి తిరిగి ప్రణమిల్లిన వాడై వారితో ఇట్లు పలికెను. 40వ శ్లోకము. శ్రీ మార్కండేయ ఉవాచ. శ్రీ మార్కండేయుడు పలికెను, ప్రభు, నీ గురించి నేనేమని వర్ణింపగలను? నీవు ప్రాణమును జాగృతమునర్చగా అది పిదప మనస్సును, ఇంద్రియములను, వాక్కును ప్రేరేపించుచున్నది. ఇది సాధారణ బద్ధ జీవుల పట్ల బ్రహ్మ, శివుడు వంటి దేవతల ఎడను సత్యమై ఉన్నది కనుక నిక్కముగా అది నా ఎడ సత్యమై ఉన్నది. అయినను నిన్ను అర్చించువారులకు నీవు ఆత్మబంధువై ఉన్నావు. 41వ శ్లోకం. దేవదేవ దుఃఖ నివృత్తి మృత్యుంజయము అనిడి చరమలాభమును ముల్లోకములకు వసగుట కొరకే ఈ నీ 2 రూపములు ప్రకటమైనవి. భగవంత, ఈ విశ్వమును నీవు సృజించి పిదప దీనిని రక్షించుటకై పలు దివ్య రూపములను ధరించినప్పటికీ తన నుండియే తంతువులను సృజించి పిదప వాటిని ఉపసంహరించుకొనిడి పాలె పురుగు వలె దానిని నీవు నీలో లయింపజేసుకొనుచున్నావు. 42వ శ్లోకం. ముందుకెళ్దామమ్మా. సరే. హరే కృష్ణ. శారదా మాతాజీ ఉన్నారమ్మా? శారదా స్వరూప మాతాజీ. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. 43వ శ్లోకం. 42వ శ్లోకం. సకల చరాచర జీవులకు నీవే రక్షకుడవు, పరమ నియామకుడవు కనుక నీ పాద పద్మములను ఆశ్రయించిన వాడెవడైనను లౌకిక కర్మలు, గుణములు లేదా కాలమనిడి కల్మషముచే అంటబడడు. వేద సారమును అర్థము చేసుకొనిన ఋషులు నిన్ను స్తుతింతురు. నీ సహచర్యమును పొందుటకై వారు నీకు పదే పదే మొక్కుచూ నిన్ను నిరంతరము అర్చించి ధ్యానించుచుందురు. 43. ఈశ్వర ద్విపరార్థ కాలము తన మహోన్నత పదము అనుభవించడి బ్రహ్మ అయినను కాలగతిచే భీతి చెందును. అయినచో బ్రహ్మదేవుడు సృజించడి బద్ధ జీవుల గురించి వేరుగా చెప్పనేలా
వారు తమ జీవితములలో అడుగడుగున ప్రమాదములను ఎదుర్కొనెదరు. మోక్ష స్వరూపమగు నీ పాదపద్మములు ఆశ్రయము తప్ప ఈ భయము నుండి బయటపడుటకు అన్యోపాయమును నేనెరుగను. 44 కనుక దేహాత్మ బుద్ధిని ఆత్మను ఆచ్ఛాదించడి సమస్తమును త్యజించి నీ పాదపద్మములను భజించుచున్నాను. వ్యర్థములు యథార్థహీనులను తాత్కాలికములైన ఈ ఉపాధులు సమస్త సత్యపూర్ణ బుద్ధిని కలిగిన నీకు అన్యముగా తలంచబడుచున్నవి. దేవదేవుడవు ఆత్మగురుడవు మగు నిన్ను బయటపడుట ద్వారా మనుజుడు సమస్త వాంఛితములను పొందగలడు. 45 భాష్యం. 45 శ్లోకం ఉందమ్మా. 44 శ్లోకం భాష్యం ఉందండి. భౌతిక దేహములో లేదా మనస్సుతో మిథ్యాత్మ చెందినవాడు సహజముగానే భౌతిక జగత్తును స్వలాభమును వినియోగించుకొనగోరును. కానీ మన నిత్య ఆధ్యాత్మిక స్వభావమును సమస్తముపై శ్రీకృష్ణ భగవానుని పరమాధి సత్యమును మనము గుర్తించినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞాన బలముచే మిథ్యా భోగ ప్రవృత్తిని త్యజించగలము. 45 దేవ బద్ధాత్మ బంధు విశ్వము యొక్క సృష్టి స్థితి లయల వరకు నీ మాయామయముగు సత్వ రజస్తమో గుణములను స్వీకరించినప్పటికీ బద్ధ జీవులను ఉద్ధరించుటకు నీవు విశేషముగా సత్వగుణముచే ప్రయోగింతువు. ఇతర 2 గుణములు వారికి కేవలము దుఃఖము, మోహము, భయమునే కలిగించగలవు. భాష్యము. బ్రహ్మదేవుని సృష్టి కార్యములు, శివుని లయ కార్యములు, విష్ణు భగవానుని పోషణ కార్యములు అన్నీయును పరతత్వమగు శ్రీకృష్ణుని లీలయని లీలాధృత అను పదము సూచించును. కానీ సత్వమయ్య ప్రశాంత్వై అను పద సముదాయముచే సూచించబడినట్లు చరమముగా కేవలము విష్ణు భగవానుడే మాయాబంధము నుండి విముక్తిని ప్రసాదించగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. మా వరలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. 46 భగవంత అభయము, ఆత్మసుఖము, భగవద్ రాజ్యము విశుద్ధ సత్వగుణము ద్వారానే లభించడి కారణమున నీ భక్తులు రజస్తమో గుణములను గాక ఈ సత్వగుణమునే దేవదేవుడవగు నీ ప్రత్యక్ష రూపమని భావింతురు. ఆ విధంగా బుద్ధిమంతులు విశుద్ధ సద్వగుణ యుతమగు నీ దివ్య రూపమును నీ విశుద్ధ భక్తుల ఆధ్యాత్మిక రూపములతో పాటు అర్చింతురు. భాష్యము. రజోస్తమో గుణముల ప్రతినిధులకు దేవతలను బుద్ధిమంతులు అర్చింపరు. బ్రహ్మదేవుడు రజోగుణ ప్రతినిధి, శివుడు తమోగుణ ప్రతినిధి, ఇంద్రాది దేవతలు కూడా ప్రకృతి గుణములకే ప్రతినిధి. కానీ విష్ణువు లేదా నారాయణుడు విశుద్ధ సత్వగుణములకు ప్రతినిధి. అట్టి విశుద్ధ సత్వగుణమే ఆధ్యాత్మిక జగత్తు యొక్క అనుభూతిని, అభయమును, ఆధ్యాత్మిక ఆనందమును కలిగించగలదు. ఇటువంటి లాభములు రజస్తమో గుణములతో సదా మిళితమై ఉండడి మలినమగు లౌకిక సత్వగుణము నుండి లభించవు. ఈ శ్లోకం నందు స్పష్టంగా సూచింపబడినట్లు భగవంతుని దివ్య రూపము పూర్తిగా నిత్య ఆధ్యాత్మిక సత్వగుణముతో కూడినదై ఉండి లౌకిక సత్వగుణము రజస్తమో గుణములు లేశ మాత్రమైనను లేకుండును. 47 దేవదేవునికి నేను నమస్కరించుతున్నాను. అతడే సర్వవ్యాపి, విశ్వమూర్తి, విశ్వగురువు అయి ఉన్నాడు. ఋషిగా అవతరించిన పరమ దైవతమగు నారాయణునికి వందనములు. నరులలో శ్రేష్ఠుడు, పూర్ణ సత్వగుణ స్థితుడు, పూర్ణంగా వాక్కు నిగ్రహింపబడినవాడు, వేద వాగ్మయ ప్రచారకుడు నగు నరునకు కూడా నా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా.
చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 48వ శ్లోకం. కపటేంద్రియములు కార్యముచే బుద్ధి వికృతమైనటి లౌకికుడు నీవు సర్వదా తన ఇంద్రియములందు హృదయమునందు ఇంద్రియార్థములందు ఉన్నప్పటికీ నిన్ను గుర్తింపజాలడు. మాయచే మతి కప్పబడినప్పటికీ మనుజుడు అఖిల గురుడగు నీ నుండి వేదజ్ఞానము పొందినచో నిన్ను ప్రత్యక్షముగా నెరుగగలడు. 49. దేవా, నీ దివ్య రూపమును గురించిన రహస్య జ్ఞానమును కేవలము వేదములే వెల్లడి చేయగలవు. ఈ విధముగా బ్రహ్మాది మహావిద్వాంసులైనను కాల్పనిక పద్ధతుల ద్వారా నిన్నెరిగడి తమ యత్నములలో మోహితులు అగుచున్నారు. ప్రతి తత్వవేత్త తన ప్రత్యేక నిర్ణయమును అనుసరించి నిన్ను ఎరుగుచున్నాడు. బద్ధజీవుని ఆధ్యాత్మిక స్వరూపమునకు ఆచ్ఛాదించడి ఉపాధులచే ఎవ్వనిని గురించిన జ్ఞానము కప్పబడుచున్నదో అట్టి పరమ పురుషుని నేను నమస్కరించుచున్నాను. భాష్యము. దేవదేవుని అవగాహన చేసుకొనిడి తన కాల్పనిక యత్నములలో బ్రహ్మాది దేవతలైనను మోహగ్రస్తులగుదురు. ప్రతి తత్వవేత్త ఒక ప్రత్యేకమైన గుణ మిశ్రమునచే కప్పబడిన వాడే పరతత్వమును తన భౌతిక బద్ధస్థితిని అనుసరించి వివరించెను. కనుక కఠోరమగు స్వానుభూతులమైనను సకల జ్ఞానసారమును మనుజుని చేర్చజాలదు. సర్వోన్నతమగు జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడే. కేవలము సంపూర్ణ శరణాగతి చేత అతనిని ప్రేమతో సేవించుట చేతనే మనుజుడు అతనిని ఎరుగగలడు. ఈ కారణమును చేతనే మార్కండేయ ఋషి ఇచట వందే మహాపురుషం, మహాపురుషునికి నా వందనములు అని పలికెను. భగవంతుని అర్చించుచు అదే సమయమున జ్ఞాన మార్గమును లేదా సకామ కర్మ పద్ధతిని కొనసాగించువారు కేవలము మిశ్రమ మోహ కర్మ ఫలములచే పొందగలరు. విశుద్ధ భక్తునిగా నగుటకు మనుజుడు సకామ కర్మలను జ్ఞాన విధిని పూర్తిగా త్యజించవలెను. అప్పుడు భగవంతుని ప్రేమయుత సేవ ఆ దేవదేవుని పరిపూర్ణ జ్ఞానము వసగగలదు. కేవలము ఈ పూర్ణత్వమే నిత్యాత్మను సంతుష్టిపరచగలదు. శ్రీమద్ భాగవతమునందలి మార్కండేయ నరనారాయణ ఋషిని స్తుతించుట అను 12వ స్కందములోని 8వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ చాప్టర్ అమ్మా. క్వశ్చన్స్ ఉన్నాయా? డిస్కస్ చేద్దామా? వెళ్ళిపోదాం. ప్రభుజీ, అమ్మా, ఈ మార్కండేయ మహర్షి అంటే మార్కండేయుడు అని శివుడిని పట్టుకుంటాడు ఒక కథ ఉంది కదా ప్రభుజీ. అవునమ్మా. అది వేరే ఇది వేరేనండి? కాదమ్మా, అదే ఇది అనుకుంటున్నాను నేను. అదేనండి ఇది. అదే ఇది చాప్టర్స్ లో అది వస్తుంది. చిన్నప్పుడు, ఇది పెద్ద అయ్యాక అనుకుంటాను. ఋషి అయిపోయాడు కదా ఇక్కడికి వచ్చేసరికి. ముందు నాకు ముందు కూడా అదే మీకు డౌట్ వచ్చింది. మాతాజీకి వచ్చిన డౌట్ వచ్చి అడగబోతున్నాను, లేకపోతే అడిగాను. నాకు సేమ్ డౌట్ వచ్చింది. నెక్స్ట్ అంటే మనం కొంచెం శ్లోకము ముందుకెళితే తెలుస్తుందేమో తెలుస్తుంది. ఉమాశంకరులు అది భక్త వాక్యం భక్త వాక్యం అంటే శివుడి భక్తుడు కదండి. అవునమ్మా, అదే అదే. హరే కృష్ణ ప్రభుజీ. ఇక లాస్ట్ లోనే విశుద్ధ భక్తునిగా నవ్వుటకు మనుషుడు సకామ కర్మను జ్ఞాన విధిని పూర్తిగా చేయించాలని అన్నారండి. ఇదండి ఇక్కడ లాస్ట్ లైన్, లాస్ట్ బట్ వన్ లైన్. విశుద్ధ భక్తునిగా నవ్వుటకు మనుషుడు సకామ కర్మలను జ్ఞాన విధిని పూర్తిగా త్యజించవలెను. అప్పుడు భగవంతుని ప్రేమయుత సేవ ఆ దేవదేవుని పరిపూర్ణ జ్ఞానము వస్తుంది. ఈ పూర్ణతత్వమే నిత్యాత్మను సంతుష్టి పరచగలదు. ఇంకా సకామ కర్మ స్టేజ్ కూడా దాటిపోయి వెళ్ళిపోవాలి. ఏంటి కర్మ వికర్మ కర్మ సకామ కర్మ, ఇంకా సకామ కర్మ కొంటే కూడా ఇక దాటి వెళ్ళిపోవాలి, అకర్మ అయిపోవాలి. అది ఎప్పుడు అవుతుందంటే అది కేవలము భగవంతుని ప్రేమయుత సేవతో చేసినప్పుడు, ఆ పరిపూర్ణ జ్ఞానముతో ఉన్నప్పుడే అవుతుంది. మళ్ళీ మనం చెప్తున్నది అదే, కర్మకాండిలు సకామ కర్మలో ఉంటారు, జ్ఞానులు జ్ఞానానికి సంబంధించినట్టు కార్యాలు చేసి వెళ్ళిపోతుంటారు. అవన్నీ కూడా వదిలేసేసి కేవలం భక్తియుక్త సేవలోని భగవంతుని పరిపూర్ణ దేవాదిదేవుని పరిపూర్ణ జ్ఞానమును కొనసాగలడు. అప్పుడు మాత్రమే ఆ భక్తియుక్త సేవతో ఉన్నప్పుడే వచ్చే జ్ఞానము పరిపూర్ణ జ్ఞానము. ఆ జ్ఞానము కావాలి అని కేవలం ఇది మాత్రమే ఆత్మను సంతుష్టపరచడం. సో మిగతావన్నీ కూడా సంతుష్టపరచలేదు అంటే కంప్లీట్ గా సంతుష్టపరచలేదు, అంటే అప్పుడు సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది పూర్తిగా భగవంతుని దగ్గరికి చేర్చగలిగే శక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మకి అది సంపూర్ణ ఆనందం అంటే అది భగవంతుని దగ్గర చేరిన తర్వాతనే వస్తుంది.
ఆ చేరే స్థితి ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఇవన్నిటిని కూడా వదిలేయగలగాలి. జ్ఞానాన్ని ఆటోమేటిక్ గా రాలిపోతాయేమో అన్నవి ఆటోమేటిక్ గా భగవంతుని ప్రేమయుత సేవ అంటే భగవంతుని అందులో ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవాది దేవుని పరిపూర్ణ జ్ఞానమును పొందగలుగుతాడు. హరే కృష్ణ. ఆ స్థితికి వెళ్ళాలి. That's all we need. ఇంకా భక్తి లేదు, జ్ఞానము లేదు, అది మించిపోయి కూడా వెళ్ళిపోతారు అంతే. కర్మ జ్ఞానంతో మించి అన్నిటినీ కూడా వదిలేసి ఇది మంచి పని చేస్తున్నా చెడు పని చేస్తున్నా అన్నది కూడా వదిలేయాలి. ఇది నాకు ఎంత నాలెడ్జ్ ఇస్తుంది, ఇది కరెక్టా అది కరెక్టా ఇవన్నీ అనవసరం. కావాల్సిన వల్ల భక్తి యొక్క సేవ. ఆయనతో బంధం పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్. మరి ఈయన కూడా 2 డే బ్రహ్మ 2 days అనే రాశారు. బ్రహ్మ లైఫ్ లో 2 days ఉన్నారని రాశారు. చాలా మిగతా అందరూ ఉన్నట్టే లేనట్టు. బ్రహ్మదేవుడు 1 సంవత్సరంలో 1 డేలోనే మొత్తం విశ్వం ప్రళయం అంతా సప్తఋషులు కూడా మారిపోతారు కదా. ఈయన 2 days ఉన్నారంటే వాళ్ళకన్నా గొప్పనా? ఆ అవకాశం ఆయనకు వచ్చింది. ఎందుకు వచ్చిందో మళ్ళీ ముందు చాప్టర్ లో వస్తుందేమో. అందుకే మార్కండేయుని చిరంజీవి అంటారు. చిరంజీవి కదమ్మా. ఆయనకి 16 ఏళ్లే ఉంటాయట కదా ప్రభుజీ. అది నాకు తెలియదమ్మా డీటెయిల్. 16 అంతే అంతే అంటారు. అందుకే పిల్లలతో స్నానం చేస్తాడు శ్రీరామరక్ష భక్త మార్కండేయుడు అంటారు చూడండి. 10వ అధ్యాయంలో ఉంది ప్రభు ఇదంతాను. ఋషి అదే మార్కండేయుడు అది ఇది ఒకటేనండి. అదే 10వ అధ్యాయంలో శివుడు అందులో ఉమాశంకర్లు మార్కండేయ ఋషిని చేయడం బేసికలీ అతన్ని గొప్పతనం దీవించడం, మార్కండేయుని దీవించడం అని మనకి 10వ అధ్యాయంలో వస్తుంది. సరే ఓకే. సో 9 చూద్దామా. 9 చూద్దాము. 9 అయిపోతే ఇంకా 4 ఉంటాయి. బట్ సరే విల్ గో ఫార్వర్డ్ అంతే. ఎవరు చదవాలమ్మా? అనుపమ మాతాజీనా? హరే కృష్ణ. 9వ అధ్యాయము మార్కండేయ ఋషి భగవన్మాయను దర్శించుట. మార్కండేయ ఋషి భగవన్మాయను దర్శించిన విధము ఈ అధ్యాయమునందు వర్ణించబడినది. శ్రీ మార్కండేయుని స్తుతులచే సంతుష్టుడైన భగవానుడు వరమును కోరుకోమని తెలుపగా తాను భగవన్మాయను చూడగోరదనని ఆ ఋషి పలికింది. నరనారాయణ రూపములో మార్కండేయుని ఎదుట నిలిచి ఉన్నట్టు శ్రీహరి అంతటా అట్లే అగుగాక అని పలికి బదరికాశ్రమమునకు వెడలను. ఒకరోజు శ్రీ మార్కండేయుడు సాయంకాల సంధ్యావందరము కావించుండగా హఠాత్తుగా ప్రళయ జలముల ముల్లోకములను ముంచి వేసను. అతడు ఒంటరిగా అతి కష్టముతో ఆ జలమునందు పరిభ్రమించుచు తుదకు ఒక వటవృక్షము చెంతకు చేరను. ఆ వృక్షము యొక్క ఆకుపై మనోహరముగా తేజంతో ప్రకాశించడి ఒక బాలుడు పరుండి ఉండను. మార్కండేయుడు ఆ పత్రము వైపునకు వెడలగా ఆ బాలుని ఉచ్ఛ్వాసము చే లాగబడిన వాడై దోమ వలె అతని శరీరములో ప్రవేశించను. ఆ బాలుని శరీరంలో మార్కండేయుడు సంపూర్ణ విశ్వమును ప్రళయమునకు ముందున రీతిగా గాంచి విస్మితుడైన. క్షణకాలము తర్వాత ఆ ఋషి బాలుని నిశ్వాసముచే నెట్టబడిన వాడై తిరిగి ప్రళయ సముద్రమున బడిన. అంతటా వటపత్రముపై పరుండి ఉన్న బాలుని హృదయస్థుడకు శ్రీహరిగా దర్శించి అతడు ఆ దేవదేవుని ఆలింగనం చేసుకుంటూ కీర్తించిన. కానీ యోగేశ్వరుడు శ్రీహరి మరుక్షణమే అదృశ్యమైన పిమ్మట ప్రళయ జలములు అదృశ్యము కాగా శ్రీ మార్కండేయుడు తాను పూర్వం వలెను తన ఆశ్రమం నందు ఉన్నట్లు తెలుసుకున్నాను. 1 సూత ఉవాచ. సూత గోస్వామి పలికెను. మహామతియగు మార్కండేయ ఋషిచే ఉనర్చబడిన స్థుతులచే నరసకుడుగా నారాయణుడు సంతుష్టుడైన. అంతట అతడు మహోన్నతుడకు ఆ భృగువంశీలతో ఇట్లు పలికెను. 2వ శ్లోకం. శ్రీ భగవాను వాచ. భగవానుడు పలికెను. మార్కండేయ, నిజముగా నీవు బ్రహ్మ ఋషులలో శ్రేష్ఠుడవు. సుస్థిరమగు పరమాత్మ ధ్యానము చేతను అట్లే నీ అనన్య భక్తిని తపస్సును వేదాధ్యయనమును ఖచ్చితముగా నియమపాలనను నా ఎడ కేంద్రీకరించుట చేతను నీవు నీ జీవితమును సిద్ధిని పొందితివి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 3వ శ్లోకం. నీ నైష్ఠిక బ్రహ్మచర్య వ్రతముతో మేము పౌన సంతుష్టమైతి. నేను అభిష్ట వరదుని కనుక కోరిన వరం అడుగు, నీకు శుభం కలుగాను. భాష్యం. ఈ శ్లోకం యొక్క ఆరంభంలో భగవానుడు మేము సంతుష్టులమైతిమి అనే బహువచన ప్రయోగం కావించినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వివరించింది. తనతో పాటు శివపార్వతులను కూడా భగవానుడు సూచించడం దానికి కారణం. శివపార్వతులను మార్కండేయుడు తదనంతరం కీర్తించి ఉండెను.
తదనంతరం భగవానుడు నేను వరములు ఇచ్చేవాడును అని ఏకవచనం ప్రయోగించు. తుట్టదొదకు నారాయణే అనగా శ్రీకృష్ణుడు మహోన్నత జీవిత సిద్ధిని వసగువాడే ఉన్నాడు. 4 శ్రీ ఋషి వాచ ఋషి పలికను దేవదేవ జయము జయము అచ్యుత శరణాగతులకు భక్తులు సమస్త క్లేశమును నీవు తొలగింతు. నీ సందర్శనమే నేను కోరెడి వరము. 5 యోగ సాధన యందు తమ చిత్తమును పరిపక్వమైన పిమ్మట నీ శ్రీ పాదపద్మమును దర్శించే చేతినే బ్రహ్మాది దేవత తమ మహోన్నత పదములను పొందగలిగారు. దేవ అట్టి నీవు ఇప్పుడు స్వయంగా నాకు దర్శనం ఇస్తుంది. భాష్యం బ్రహ్మాది మహోన్నత దేవతలు భగవంతుని పాద పద్మముల దర్శన మాత్రం చే తమ పదములను పొందిననియు, కానీ తాను ఇప్పుడు ఆ దేవదేవుడు శ్రీకృష్ణుని పూర్ణ శరీరము చూడగలిగితనియు మార్కండేయ ఋషి తెలుపుచున్నాడు. ఆ విధంగా అతడు తన భాగ్యమును అంచనా వేయి జాలుకున్నాడు. 6 పుండరీకాక్ష పుణ్యశ్లోక సఖ్యామని నీ దర్శనం చేతనే నేను సంతుష్టునైనప్పటికీ దేని ప్రభావం చే లోకపాలులతో పాటు సమస్త లోకము సద్వస్తువునందు భేదమును గాంచును. అట్టి మీ మాయను నేను చూడగోరదను. భాష్యం భౌతిక జగత్తు స్వతంత్రము విభిన్నమనకు జీవులతో కూడి ఉన్నట్లుగా బద్ధ జీవుడు గాంచును. వాస్తవమునకు భగవత్ శక్తులే అయినందున అన్నీను ఏకమై ఉన్నవి. భగవన్ మాయ జీవులను మోహమును పడవేసే పద్ధతిని చూచుటకు మార్కండేయ ఋషి పరమోత్సాహంతో ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. సూత ఉవాచ సూత గోస్వామి పలికెను మునివర్య సౌనక మార్కండేయుని పూజా సుతులచే సంతుష్టుడైన భగవానుడు నవ్వుచు అట్లే అగ్గుగాక అని పలికి పిదప బదరికాశ్రమం చెంతనున్న తన ఆశ్రమమునకు పోయెను. భాష్యము ఈ శ్లోకం నందిలి భగవాన్ ఈశ్వర అను పదములు నరనారాయణ అవతారంలో భగవంతుని సూచించును. విశుద్ధ భక్తులు తమ మాయకు దూరముగా నుండవలనని భగవానుడు కోరును కనుక ఇచ్చట అతడు భేదముతో నవ్వెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించరి. భగవన్మాయను చూడవలనడి ఉత్సాహము ఒక్కొక్కప్పుడు పాపమయ కోరికగా పరిణతి చెందడి అవకాశము కలదు. హానికరమైన కోరికను విడిచిపెట్టుమని కుమారుని ఒప్పించలేక ఏదో కష్టమును అనుభవించి తనంతట తానే ఆ కార్యమును విడిచిపెట్టగలడనొచ్చు తన సమ్మతమును తెలిపడి తండ్రి వలె భగవంతుడు తన భక్తుడగు మార్కండేయుని కోరికను ఆమోదించెను. ఆ విధముగా మార్కండేయునికి త్వరలోనే జరగనున్న దానిని ఎరిగిన వాడై భగవంతుడు తన మాయా ప్రదర్శనకు సన్నద్ధుడవుచు నవ్వెను. 8-9 శ్లోకములు. భగవన్మాయను చూడవలనడి తన కోరికను సదా తలపోయచు ఆ ఋషి అగ్నియందు సూర్యునియందు చంద్రునియందు భూమియందు వాయువునందు మెరుపునందు హృదయమునందు భగవానుని నిరంతరము ధ్యానించుచు మనస్సునందే నానా రకములకు పూజా ద్రవ్యములచే అతనిని అర్చించుచు ఆశ్రమమునందు నిలిచియుండెను. కాని ఒకప్పుడు అతడు భగవత్ప్రేమ తరంగములచే విహ్వలుడై తాను ఉనర్చడి నిత్యార్చనమును మరచుచుండెను. భాష్యము మార్కండేయ ఋషి కృష్ణుని పరమభక్తుడని ఈ శ్లోకములను బట్టి గోచరించుచున్నది. కనుక ఏదో భౌతికమైన వాంఛను తీర్చుకున్నటకు కాక భగవన్మాయ ఎట్లు పనిచేయనో తెలుసుకున్నటకై అతడు దానిని చూడగోరెను. 10వ శ్లోకం. బ్రాహ్మణ సౌనకుడా భృగుశ్రేష్ఠుడా మార్కండేయుడు ఒక రోజు పుష్పభద్ర నదీ తటమున సంధ్యావందనము చేయుచుండగా హఠాత్తుగా తీవ్రమగు గాలి వీయజొచ్చెను. 11వ శ్లోకం. ఆ వాయువు ప్రచండమగు ధ్వనిని కలిగించినదై భీకరమగు మేఘములను తీసుకుని వచ్చెను. అవి మెరుపులతోనూ ఉరుములతోనూ కూడినవై రథచక్రముల వలె అన్ని దిక్కులలో వర్షధారలను కురిపించినవి. 12వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీమాత థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీనారాయణ మాత చదువుతారమ్మా? వచ్చారా ఊరికి? చదువుతానండి. హరే కృష్ణ ప్రభుజీ. 11 కదండి? 12 అండి. పెదప 4 మహాసాగరములు వాయువుచే రేగిన తరంగములతో అన్ని దిక్కుల నుండి భూతలమును ముంచివేయసాగినవి. ఆ సముద్రములు ఉగ్రమగు సముద్ర మొసళ్లతోనూ భీకరమగు సుడిగుండములతోనూ అమంగళమయ గర్జనలతోనూ నిండి ఉండెను. 13 కర్కశమగు వాయువు చేత మెరుపుల చేత నింగినొసగిడి మహా అలల చేత తనతో పాటు విశ్వమునందలి సకల జీవులు అంతర్బాహ్యములలో పీడింపబడుటను కృషిగాంచెను. సమస్త ధరణి మునిగిపోగా అతడు భిన్నుడు పీతుడు నయ్యెను. భాష్యము ఇచ్చట
చతుర్విధం అను పదము బద్ధజీవుల యొక్క 4 జన్మ మూలమును అనగా భ్రూణము, అండము, బీజము, స్వేదము అను అను వారిని సూచించును. 14 మార్కండేయుడు చూచుచుండగానే మేఘముల నుండి కురిసెడి వర్షము సముద్రమును నింపివేయగా ఆ మహాసముద్రము ప్రచండ వాయువులచే చెలరేగిన ఘోరమగు తరంగములను కూడినదే ధరణి యొక్క ద్వీపములను, పర్వతములను, వర్షములను ముంచివేసెను. 15 ఆ జలము భూమిని, అంతరిక్షమును, దివిని, దేవతాలోకమును ముంచివేసెను. నిజముగా సమస్త విశ్వము అన్ని దిక్కులలో మునిగిపోగా దాని అందలి జీవులలో ఒక్క మార్కండేయుడే మిగిలియుండెను. జటలు చెదిరిపోగా ఆ ఋషి ఒంటరిగా మూగవాని వలె అందుని వలె జలములందు తిరగజొచ్చెను. 16 హరే కృష్ణ. బాలామణి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఆకలి దప్పులచే దుఃఖితుడు, మకర తిమింగలాదులచే దాడి చేయబడిన వాడు, వాయువు తరంగములచే పీడితుడై అతడు తాను పడినట్టి దుస్తరమగు అంధకారమున అగమ్యముగా తిరిగాను. అతిగా అలసిన అతడు దిక్కులు తెలియక భూమి ఆకాశములను గుంపజాలకపోయాను. 17, 18 అతడు ఒకప్పుడు మహా సుడిగుండములలో మునుగుచు మరొకప్పుడు ఉత్తుంగ తరంగముల చేత తాడితుడగుచుండెను. ఇంకొకప్పుడు పరస్పరము దాడి చేసుకొనిడి భయంకరమగు జలజంతువులు అతన్ని మింగివేయుటకు యత్నించుచు భీతిని కలిగించెను. ఒకప్పుడు శోకమును, మోహమును, దుఃఖమును, సుఖమును లేదా భయమును అతడు అనుభవించుచుండెను. మరొకప్పుడు ఎంతటి ఘోరమైన రోగమును, బాధను అనుభవించిననగా మరణానుభూతినే అతడు పొందెను. 19 విష్ణుమాయచే ఆవరింపబడిన చిత్తముతో మార్కండేయుడు ఆ జలప్రళయములలో తిరుగుచుండగా కోటానుకోట్ల సంవత్సరములు గడిచిపోయాడు. 20వ శ్లోకము. జలమునందు తిరుగుచు ఒకసారి ఆ బ్రాహ్మణుడు మార్కండేయుడు ఒక చిన్న ద్వీపమును, దానిపై ఫల పుష్ప భరితమైన కోమల వటవృక్షమును గాంచెను. 21 ఆ వృక్షం యొక్క పూర్వోత్తర భాగములలోని ఒక శాఖపై పత్రపుటమున శయనించి ఉన్న ఒక శిశువు అతనికి కనపడెను. ఆ శిశువు తేజము అంధకారమును నశింపచేయుచుండెను. 22, 25 ఆ శిశువు యొక్క శ్యామల వర్ణము నిర్మల మరకతమణి రంగు వలె నుండెను. అతని ముఖమండలము సౌందర్య నిధితో శోభిల్లుచుండెను. అతని కంఠము శంఖం వలె రేఖలను కలిగి ఉండెను. విశాలముగు వక్షస్థలమును, చక్కని నాసికను, సుందరమైన కనుబొమ్మలను, దానిమ్మ పుష్పములను పోలినవి, శంఖమును పోలిన అంతర్వలయములు కలిగినవి అయిన రమ్యమ్మగు కర్ణములను అతడు కలిగి ఉండెను. అతని కనుకొలుకులు పద్మకర్ణిక వలె ఎర్రగా నుండెను. పగడం వంటి అధరముల తేజము అతని అమృతమయము మనోహరము నగు దరహాసమును కొద్దిగా ఎర్రగాను నర్చెను. శ్వాసించినప్పుడు అతని సుందరముగు కేశమును చెలించుచుండెను. వటపత్రమును పోలిన అతని ఉదము పైవి చెల్లించడి ముడుతలచే లోతైన నాభి వంకర తిరుగుచుండెను. ఆ శిశువు తన పాదపద్మమును తన సుందరముగు వేళ్లతో కూడిన హస్తములతో పట్టుకొని కాలి బొటన వేలు తన హరే కృష్ణ. సౌండ్ రావట్లేదమ్మా, వాయిస్ రాలేదు, కనెక్షన్ పోయింది. హరే కృష్ణ. ఇంకెవరు ఉన్నారా చదవలసిన వాళ్ళు? శారదా మాతాజీ. హరే కృష్ణ. చదవండి అమ్మా. ఆ శిశువు తన పాదపద్మములను ఆ శిశువు సాక్షాత్తుగా దేవదేవుడే. ఎంతో మంది భక్తులు నా పాద పద్మామృతానికి అరులు చాచుచున్నారు కనుక ఆ అమృతమును నేను కూడా రుచి చూచెదను అని శ్రీకృష్ణుడు తలచినట్లు శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించిరి. ఆ విధముగా భగవంతుడు శిశురూపధారి అయి తన కాలి బొటన వేలును పానము చేయసాగాను. ఆ బాలుని చూచినంతనే మార్కండేయుని అలసట అంతయు తొలగిపోయాను. మహదానందముతో అతని నయన కమలములతో పాటు హృదిపద్మం పూర్తిగా వికసించగా అతనికి రోమాంచమయ్యను. ఆ అద్భుత బాలను గుర్తించుటలో కలవరపడిన వాడే ఋషి అతనిని సమీపించెను. భాష్యము. బాలుని గుర్తింపును గురించి అడగగోరిన వాడే మార్కండేయుడు అతన్ని సమీపించెను.
హరే అదే కృష్ణ 27 అదే క్షణమున హరే కృష్ణ బాలుని హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ ముందుకు ప్రభుజీ. వెళ్తామా? థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకెవరున్నారమ్మా హరే చదవాల్సిన కృష్ణ వాళ్ళు? ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చదవండి. చదవమంటారండి? చదవండి. 27వ శ్లోకం. అదే క్షణమున బాలుని ఉచ్ఛ్వాసముచే మార్కండేయుడు దోమ వలె అతని శరీరములోనికి లాగివేయబడెను. అచ్చట అతడు సమస్త విశ్వము ప్రళయమునకు పూర్వము ఎట్లుండెనో అదే రీతిగా ఉండుటను గాంచి విమోహితుడు అతి విస్మితుడు అయ్యను. 28, 29 శ్లోకములు. ఆకాశము, స్వర్గ, భూలోకములు, నక్షత్రములు, పర్వతములు, సముద్రములు, ద్వీపములు, వర్షములు, సకల దిక్కులు, సురాసుర జీవులు, అరణ్యములు, దేశములు, నదులు, పురములు, గనులు, గ్రామములు, వ్రజములు, వర్ణాశ్రమములు, వాటి వృత్తులు అనడి సమస్త విశ్వమును ఆ ఋషి గాంచెను. మూలభూతములను, వాటి గౌణ పదార్థములను, నానాయుగ కల్పములను నియంత్రించడి కాలమును కూడా అతడు చూచెను. దీనితో పాటు అతడు జీవనయాత్రలో ఉపయోగపడుటకు సృజించబడిన సమస్తమును దర్శించెను. సత్యమైనట్లు ప్రతీతమగుచు తన ఎదుట ప్రకటమైనట్టు దానిని అంతటినీ అతడు గాంచెను. 30వ శ్లోకం. హిమాలయ పర్వతములను, పుష్పభద్రా నదిని, నరనారాయణ ఋషి దర్శనమొసగిన స్థానమగు తన ఆశ్రమమును అతడు ఎదుట గాంచెను. పిదప మార్కండేయుడు సమస్త విశ్వమును చూచుచుండగా శిశువు యొక్క నిశ్వాసముచే దేహము నుండి బయటకు నెట్టబడి తిరిగి ప్రళయ సముద్రమున పడెను. హరే కృష్ణ. చదివేసేయండి అమ్మా, కంప్లీట్ చేసేసేయండి. సరే. 31, 32 శ్లోకములు. ఆ అపారమగు సముద్రమున చిన్న ద్వీపముపై పెరిగిన వటవృక్షమును, పత్రమునందు శయనించి ఉన్న శిశువును అతడు తిరిగి గాంచెను. ప్రేమామృతముతో నిండిన దరహాసముతో ఆ శిశువు కనుకలకుల నుండి తనను చూడగా మార్కండేయుడు అతనిని తన కన్నుల ద్వారా హృదిలోనికి తీసుకొనెను. అంతటా ఆ ఋషి మిక్కిలి ఉద్విగ్నుడై అధోక్షజుడగు భగవానుని ఆలింగనము చేసుకొనుటకు ముందుకు పరుగు తీసెను. 33వ శ్లోకం. అప్పుడు యోగాధీశుడు, ఎల్లరి హృదయములందు దాగుకొని ఉన్నవాడు నగు భగవానుడు అసమర్థుడగు వ్యక్తి యొక్క సకల సిద్ధులు హఠాత్తుగా నశించిన చందమున తత్క్షణమే ఋషి ఎదుట నుండి అదృశ్యుడయ్యను. 34వ శ్లోకం. బ్రాహ్మణ, భగవానుడు అంతర్హితుడు అయిన పిమ్మట వటవృక్షము, మహాజలరాశి, విశ్వ ప్రళయము అన్నియును అదృశ్యమయ్యను. మరుక్షణములో మార్కండేయుడు పూర్వము వలె తన ఆశ్రమమున ఉండెను. శ్రీమద్ భాగవతములోని మార్కండేయ ఋషి భగవాన్ మాయను దర్శించుట అను 12వ స్కందమునందలి 9వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అమ్మా ఇక్కడితో కాదు. చెప్పు. అర్జునుడు ఒకలా చూస్తే ఈయన ఒకలా చూసారు, లోపలికి వెళ్ళొచ్చి విశ్వరూపమా? విశ్వరూపాన్ని, సృష్టిని అంతాను చాలా అందుకే బాగుంది. అందుకే దోమ రూపంలో లోపలికి వెళ్ళాడు కదా ప్రభుజీ. అంటే దోమ రూపం కాదు, దోమ వెళ్ళినట్టు దోమతో పోల్చారు అంతే. అంటే అంత చిన్న అందుకే 2 days దోమ దూరినట్టు ఇదంతా ఎవరు వెళ్ళిపోయారు. చూసారండి? ఇదంతా ఎవరు చూసారా సార్? వ్యాసులకు తెలుసు కాబట్టి రాశారు ఇదంతా. వ్యాసులు వ్యాస వినాయకుడు మహర్షి. రాసిందే. వ్యాసుడికి వ్యాసభావానికి వరం ఉంది కదా ప్రభుజీ, అవంతా ముందే తెలిసేయచ్చు. అంటే ఇది ముందు రాశారా తర్వాత రాశారా ప్రభుజీ? అయిన తర్వాతే రాస్తారు మాతాజీ. అమ్మా అంటే ఒకటి అంతా ఒక సీక్వెన్స్ లో జరిగిన విషయం కింద గ్రహించడానికి వీల్లేదు. బ్రహ్మ ఒక రోజులో జరిగింది, అది ఏ రోజులో జరిగింది మనకు తెలియదు. బ్రహ్మ 100 సంవత్సరాలలోని ఒకానొక రోజులో ఒక విషయం జరిగింది, మరొక రోజులో జరిగిన మరో విషయం, మరో రోజులో ఇప్పుడు మీ 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 దినచర్య మొత్తం చెప్పాలంటే ఓ రోజు మీరు ఇలా బ్రష్ చేసుకున్నారు, ఓ రోజు ఇలా స్నానం చేశారు, అవన్నీ ఒకే రోజు జరిగిన విషయాల్లా కాదు. ఈ రోజు ఇది తిన్నారు, మరో రోజు మరొకటి ఏదో చేశారు. అంటే ఒక పూటలో ఒక రోజులోని ఉదయం ఎలా గడిపేవారో, మధ్యాహ్నం ఎలా గడిపేవారో, సాయంత్రం ఎలా గడిపేవారో వర్ణించుకుంటూ మీ ఒక రోజు ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు. అలాగా ఇదంతా బ్రహ్మ ఒక రోజులోని డిఫరెంట్ రోజుల్లో జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చి పెట్టారు.
ఇది 100% కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పడానికి వీల్లేదు. ఒక రోజులోని కొన్ని కొన్ని సంఘటనలు తీసుకొచ్చి అది పురాణ రూపంలో వచ్చింది భాగవత పురాణం బేసికల్. సో ఒకే సత్యయుగంలో జరిగిన విషయాలని చెప్పలేదు. ఒకానొక సత్యయుగంలో ఇట్లా జరిగింది, మరో సత్యయుగం నుంచి మరో కథ, మరో సత్యయుగం నుంచి మరో కథ, మరో సత్యయుగం నుంచి మరో కథ జరిగి ఉండొచ్చు బేసికల్. ఓవరాల్ గా రాశారైతే ఏమండి అది ఇట్స్ లైక్ ఏ హిస్టరీ ఆఫ్ బ్రహ్మాండం తాలూకా హిస్టరీ బేసికలీ, మనం అలా అనుకోలేదు. ఐడియా రావడానికి. కానీ ఇంత గొప్పగా అనిపించి హిస్టారికల్ గా చూస్తే కానీ మనకి చూడాల్సిన ఇదేంటంటే భక్తుల కథల కోసం అవును ఆ రోజు ఓ పూట ఇలా జరిగింది, అవును ఆ యుగంలో ఇలా జరిగింది, అప్పుడు ఆ భక్తులకి ఇలా జరిగింది, ఈ భక్తులకి ఇలా జరిగింది అని చెప్పి ఆ కథలు మనందరికీ చెప్పుకొస్తున్నారు. మనం భక్తులాగా వెళ్ళడం కోసం అది అన్ని యాంగిల్స్ లో వస్తున్నాయి కదా, ఇప్పుడు అన్ని యాంగిల్స్ లో వస్తున్నాయి. మొత్తం ఎన్ని చదివాము చాలా, కానీ గొప్పగా ఉంటుంది దేనికి అదే. ఎంత బాగుంటున్నాయో ఇవన్నిటి రివైజ్ చేస్తుంటది ఆఖరి 3 చాప్టర్లు. మనం చదివిన మొత్తం 12 స్కందాలని రివిజన్ మాట 3 చాప్టర్లు. అది గౌరాంగ ప్రభు వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అమ్మా అదే అడగబోతున్నాను, ఎల్లుండి వస్తున్నారా? 18 చెప్పాను నేను. 18కి మూవ్ అయింది. సో బహుశా మనం నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ అయిపోద్ది, మనం చదివికి వెళ్ళిపోవడము. అవసరమైతే మంగళవారం సెలవు తీసుకుందాం, కనుమ రోజు ఆ లక్షవారం మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాం. అలాగే. కానీ మార్కండేయులు ఇది అయితే అసలు తెలియదు. దోమ రూపంలో వెళ్ళి అంటే దోమ రూపం అనలేదమ్మా, దోమ వెళ్ళినట్టు సూత్రంగా అది కాకపోయినా కూడా అసలు తెలియదు విశ్వరూపం, అది చూసినట్టు భగవంతుడు అసలు వినడం. మనకి ఇందులో ఏవి తెలుసు అమ్మలు, ఏవి అదే అంటే చరిత్ర తెలుసు కానీ తర్వాత అసలు తెలియదు మనకి. మార్కండేయ పురాణం కూడా ఉంది కదమ్మా, మార్కండేయ పురాణం సెపరేట్ పురాణం ఉంది కదా. మార్కండేయ పురాణం ఉంది, అది చదివితే అందులో దొరకవచ్చు, అది వేరు. కానీ భాగవతంలో వచ్చేవన్నీ కూడా మనకు తెలియనివే కదమ్మా చాలా వరకు. ఇక్కడ భగవాన్ విశ్వరూపం కాదుగా చూసింది, భగవాన్ మాయం చూసింది. విశ్వం అంతా భగవాన్ లో విశ్వరూపం కాదు, విశ్వాన్ని మొత్తం విశ్వరూపం కాదు, భగవంతుడి యొక్క మాయం చూడాలనుకున్నా చూసారు. అందుకే 2 days ఆయన ఉన్నారు. అడిగాడు కదా మరి మాయని, ఒకసారి అడిగాడు కదా చూపించారు. అది మాయం నరనారాయణ ఇద్దరిని ఒకేసారి చూడాలని. మనం మాయలో ఉండి మాయం చూడలేకపోతుందండి. మనం అందులో పోతే నిండిపోయి ఉన్నామమ్మా. అదేనండి, అదే నమ్మడం లేదు మాయ అనేది. అయ్యే రైట్ అనుకుంటున్నావు. మాయా ప్రపంచం. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? అంటే ఇప్పుడు మాయకి అతీతంగా ఉన్నాడు కదండి. ఒక్కొక్క అన్ని మాటలు ఒకసారి వచ్చేస్తుంది. మాయకి అతీతంగా ఉన్నారు అన్నమాట మార్కండేయుడు. అవును. అతీతంగా ఉండబట్టే మాయని గురించి అడుగుతున్నారండి. అవును. ఇంకా ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారు? గ్యాదరింగ్ అన్నారు కదా ప్రభు హైదరాబాద్ లో. గ్యాదరింగ్ అమ్మా నాకు ఎవరు దొరకలేదు ఇంకాను. చెప్పండి ఏ రోజు పెట్టుకుందాము? 2-3 రోజులు. 27, 28 అన్నారని టికెట్ వెరీ నైస్, చేయించుకోండి. అయితే మీరు కొంచెం ప్రేయర్ చేయండి, 27th సెట్ చేసుకుందాం. 26th మార్నింగ్ వచ్చేటట్టు చేయించుకున్నాం అండి. ఏంటంటే అలా పెట్టేసుకుందా నాన్న, ఏదో ఒక 2 classes వస్తాయేమో కదా ప్రభుజీ. ఇంకొక క్లాస్ వస్తుందమ్మా, ఇంకొక క్లాస్ తో అయిపోతుంది. నెక్స్ట్ గౌరాంగ దర్శన్ ప్రభు మనకి ఆఖరి 3 అధ్యాయాలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాదాపు 100 pages ఉంది కదా ప్రభు. అవునమ్మా, 2 క్లాసులు అయితే 2 క్లాసులు అవుతుంది. 2 క్లాసులు వస్తాయి. 2 క్లాసులు వస్తే రానివ్వండి, కరెక్ట్ గా సరిపోతుంది 2 క్లాసులు వస్తాయి. ఓకే, సో 27కి పెట్టుకుందాం అమ్మా. సో 26న మహారాజు ఉన్నారు ఊర్లో, ఆయన 26, 28 ఉన్నారు. 27 నాకు ఎవరు దొరకలేదు. 29 గౌరాంగ ప్రభు వస్తున్నారు. 27 మాత్రం నాకు ఎవరు దొరకట్లేదు. అదే అందుకనే. బట్ ఆన్లైన్ లో చూద్దామా నాన్న? ఆన్లైన్ లో చూద్దాము. ఆన్లైన్ లో అయితే ఎవరు ఉంటారు? ఆన్లైన్ లో అయితే మనకి 27 అక్కర్లేదు, 18వ తారీఖు ప్రోగ్రామ్ ఇంచుమించు కన్క్లూజివ్ ప్రోగ్రామ్. పుస్తకం పరంగా 18వ తారీఖు ప్రోగ్రామ్ ఇంచుమించు గౌరాంగ దర్శన్ ప్రభు కన్క్లూజివ్ గా చెప్తారు బేసికలీ.
బట్ ఆ రోజు వేరే ఇంకో ప్రోగ్రామ్ పెట్టగలిగితే చూద్దాం. 20 ఓపెన్ చేద్దాం అమ్మా. ప్రభామత్త 27కి ఫైనలైజ్ చేసుకుందాం. ఎవరో ఒకరిని చూద్దాం. లేకపోతే లీలానంద ప్రభు అయినా వచ్చి మాట్లాడతారు. అలా పెట్టుకున్నానండి. ఓపెన్ చేద్దాం. ప్రభుజీ ట్యూషన్ వీడియో క్లాస్ చూసారా తెలుగులోనే కదా ప్రభుజీ? ఏదమ్మా? ట్యూషన్ వీడియో క్లాస్ పంపించాం తెలుగు. కదా, చూసారా ప్రభుజీ? 18వ తారీఖు క్లాస్ తెలుగు క్లాసే. ఓకే. తెలుగు క్లాసే. గౌరాంగ దర్శన ప్రభు క్లాస్ కదమ్మా, తెలుగు క్లాస్. ఇంకా ప్రభుజీ అమ్మా ఇక్కడ అందరి దగ్గర ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి ప్రభుజీ. అదేంటమ్మా, నేను రాజా రమేష్ సుబ్రహ్మ ప్రభుకి చెప్పాను. నేను రాజా రమేష్ ప్రభుకి స్పెసిఫిక్ గా చెప్పాను మీకు తెలుగు బుక్ ఇమ్మని. అడుగుతాను తులసి మాతాజీకి, నాకు తులసి కనిపిస్తారు. మాతాజీని అడగండి, రేపు ఊరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు రేపు ఊరికి వెళ్ళిపోతారు, పండగ ముందు వెళ్ళిపోతారు. రేపు అడగండి, తీసుకోండి 12వ వాళ్ళు. లేకపోతే ఏమా బుక్ ఏ బుక్ అండి ప్రభుజీ? 12వ స్కందం పుస్తకం తీసుకోండి. నేను చెప్తాను తులసి మాతాజీ మెసేజ్ పెడతాను రాత్రికి పంపమని. లేకపోతే ఓకే. ఇక్కడ అందరికీ ఇంగ్లీష్ ప్రభుజీ, తెలుగు వాళ్ళు తెలుగు ఎవరి దగ్గర తెలుగు బుక్స్ లేవు ప్రభుజీ. అందుకే నేను వింటున్నాను ప్రభుజీ. నేను చెప్తాను మా రాజా రమేష్ ప్రభు. ఇంకా నేను ఈ నెల తెచ్చుకుంటానులేండి బుక్స్. లేదండి, నెక్స్ట్ మంత్ బుక్స్ ఉన్నాయి కదా బిల్డింగ్ లో 15-20 పుస్తకాలు ఉంటాయి మా అవతార్లోని. చూస్తాను ప్రభుజీ, ఎవరిదైనా అడిగి తులసి మాతాజీ ఉంది, నేను స్పెసిఫిక్ గా చెప్పాను. ఓకే. అయితే నాకు నిన్న కనిపించారు, ఆవిడ మర్చిపోయారేమో. నేను అడుగుతాను. అదే బ్లాక్ 6 కదండి, ఒకసారి బ్లాక్ 6 2209. మీకు దొరకకపోతే చెప్పండి, నేను కొత్త సెట్ లోంచి తీసిస్తా. టెంపుల్ లో ఉన్నది మనకి. ప్రభుజీ కనుక్కుంటానులేండి ప్రభుజీ. సరే ప్రభుజీ, లేకపోతే నా బుక్ అన్నా కొరియర్ చేసి మనం చెప్తాను. ఎందుకమ్మా, మా బిల్డింగ్ లో 10 సెట్స్ ఉన్నాయి. మీకు ఎవరో ఒకటి బుక్ ఇస్తాను నేను. థ్యాంక్స్ ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ మార్కండే ఋషి, నాకు ఆ ఈశ్వరుడు ఆ 16 సంవత్సరం అదే తెలుసు కానీ అసలు ఇది తెలియదు నాకు. వేరే అనుకున్నాను ఇంతవరకు. ఆ ఇద్దరు సేమ్ అని తెలియదు. చాలా బాగుంది. ప్రభుజీ వీడియో చూసారా ప్రభుజీ? చూసానమ్మా, వీడియోస్ చూశాను. చాలా మటుకు పంపించారు. కొంతమంది వీడియోస్ వెర్టికల్ గా తీశారు, కొంతమంది వీడియోస్ హారిజాంటల్ గా తీశారు. బట్ చాలా మంది వెర్టికల్ గానే చేశారు కాబట్టి చేయని వాళ్ళు వెర్టికల్ గానే చేసి పంపించేసేయండి. వీల్ అడ్జస్ట్ ఇట్, నో ప్రాబ్లం. ఒకళ్ళిద్దరు హారిజాంటల్ గా చేశారు. నేనే తప్పు చెప్పాను, అందరికి ఒకేలా చేయమని చెప్పడం మర్చిపోయాను నేను. సో చాలా మంది వెర్టికల్ గా చేశారు, కొన్ని వెర్టికల్ గానే ఉంచేసేయండి ఇంకా. ఓకే. అంటే ఎక్కువ చేశారా ప్రభుజీ? ఏమ్మా, ఎక్కువ టైం చేశారా? లేదు కెమెరా నిలువుగా పెట్టి అడ్డంగా పెట్టి నిలువుగా పెట్టి చేస్తారు. ఒక్కళ్ళిద్దరు అడ్డంగా పెట్టారు. సో ఇంకా చేయని వాళ్ళందరూ నిలువుగా పెట్టి చేసేయండి. అందరూ ఒకే షేప్ లో ఉంటే ఈజీగా ఉంటుంది. మీరు చాలా ఎడిటింగ్ చేసుకోవాలేమో ప్రభుజీ. ఏమో ఎడిటింగ్ చేయాలి, అదే చూడాలి, చేపిస్తాను. 3 ఏళ్ళది 6 నిమిషాల్లో చెప్పమంటే ఎట్లా వస్తుంది ప్రభుజీ? చాలా రాసుకున్నాం ప్రభుజీ, చెప్పాల్సింది. అదో ఎక్సర్సైజ్, అదే పెద్ద ఎక్సర్సైజ్. చాలా ఎక్సర్సైజ్ ప్రభుజీ. చాలా రాసుకున్నాం బాగా. ఎవరో ఒకళ్ళు జస్ట్ ఆడియో పంపించారు. సుజాత మాతాజీనా వీడియో ఓన్లీ ఆడియో పంపించారు. అమ్మ మీరేనమ్మా? నేను ఆడియో మిమ్మల్ని అడుగుతూ పంపించాను ప్రభు, నేను యాక్చువల్గా పంపించలేదు కదా ఆడియో. ఓకే ఓకే, కొంచెం రికార్డింగ్ చేసి పెట్టండి అమ్మా. వెర్టికల్ గా సెల్ ఫోన్ వెర్టికల్ గా పెట్టి రికార్డ్ చేసి. ఉదయ్ కిషోర్ ప్రభు వచ్చారు కదా, ఎలా అయింది ప్రభు? నిరుపమ అంత స్కూల్లో ఎక్కడ ప్రభుజీ? అది నిరుపమ మాతాజీ పిల్లలు అందరూ ఉన్నారు కదా, అది మీరు కూడా ఉన్నారు. ఎక్కడ అది? అది మా బిల్డింగ్ లోనమ్మా, మా బిల్డింగ్ లో. పిల్లల చేత 1-2 శ్లోకాలు పాడించి అప్పుడు ఆయన క్లాస్ ఈ బుక్ ఏదో చేసినట్టున్నారు కదా, బుక్ లాంచ్ చేశారు. బుక్ లాంచ్ చేశారు, ఆయన రాసిన పుస్తకం లాంచ్ చేశారు. కథ గురించి పెట్టమన్నారు కదా ప్రభుజీ. ఏదైనా ఒక కథ గురించి పెట్టమన్నారు. మీరు ఏ కథ నుంచి ఇన్స్పైర్ అయ్యారో. 1-2 రోజులు లేట్ అయినా పర్వాలేదమ్మా, లేట్ గా వస్తుంది వీడియో. ఏం కాదు. మీకు గౌరాంగ దర్శన్ ప్రభు క్లాస్ అయ్యాక పెడదాం అనిపిస్తే పని అప్పుడే పెట్టండి. అన్ని కథలు రివ్యూ చేసుకొస్తారు. పృథు మహారాజు అన్ని కథలు, ధ్రువ మహారాజు, పృథు మహారాజు
అన్ని కథలు వరుసగా చెప్పుకొస్తారు. చాలా ఉన్నాయి ప్రభుజీ, ఒక్కటి చెప్పమంటే కష్టం అనిపిస్తుంది ప్రభుజీ. అందుకే ఏదో ప్రభుజీ ఒకటి నేను ఒక్కటి చెప్పనా? చెప్పండి. అందరూ చెప్పండి. ప్రభుజీ అందరూ చాలా రాసుకున్నాను అంటున్నారు కదా. ఒకరోజు మనం ఈ క్లాస్ లో వాళ్ళు ఏం రాసుకున్నారో అవన్నీ ఒకసారి చెప్తే కనీసం వీడియోలో 1/2 minute 1 minute కన్నా ఇక్కడ ఏం రాసుకున్నారో అందరూ వినొచ్చు కదా. అలా ఒక రోజు ఒక క్లాస్ పెట్టండి. కనుమనాడు క్లాస్ చేసుకుందామా? కనుమనాడు క్లాస్ ఎంతో ఉండదు, కొంచెమే అవుతుంది. మిగతా మిగతా టైం ఆ విధంగా స్పెండ్ చేద్దామా? అలా చేద్దాం ప్రభుజీ. చక్కగా అందరూ ఏంటేంటి రాసుకున్నారో క్లాస్ అవన్నీ విందాం. క్యాన్సిల్ చేయక్కర్లేదు. సో మనకి ఏమవుతుందంటే 4 చాప్టర్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో 3 చాప్టర్స్ అయిపోతే ఒక చాప్టర్ కనుమనాడు చేసుకుని ఆ తర్వాత మీరు ఏంటేంటి రాసుకొచ్చారు మీరు ప్రతి ఒక్కళ్ళు ఇదే ఫారం లో ఇందులోనే మాట్లాడతారు. ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు ఒకరి తర్వాత. మాతాజీ మేమైతే ఎక్కువేమి రాయలా, వాళ్ళు ఇప్పుడు కష్టపడి రాయాలేమో. బట్ అందరూ వీడియో ఆన్ చేసుకునేలాగా రండి, ఎందుకంటే ఆ రికార్డింగ్ నుంచి మనకు కావాల్సింది తీసుకోగలుగుతాం. బొట్టు పెట్టుకుని వీడియో ఆన్ చేసుకుని రండి. అది ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. ఎవరికి వాళ్ళ దానికంట ఒకే క్లాస్ లో అందరిది అయితే అదే ఆర్డర్ లో వరుసగా చెప్పుకెళ్ళిపోవడం. ఇది వింటున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చెప్తారు ప్రభుజీ. అదే అది రైటేనమ్మా. ఓకే, ఇంకా నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? ప్రభుజీ అమ్మా. దీని తర్వాత చైతన్య చరితామృతం చెప్పుకుంటే బాగుంటుంది ప్రభుజీ. చైతన్య చరితామృతం ఇప్పుడు అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయా అమ్మా? అది మనకి సెట్లు మీరే సప్లై చేయాలి. అది పెద్ద విషయం కాదు. ఇది రివిజన్ చేద్దాం మళ్ళీ. అడ్రస్ పంపిస్తే చైతన్య చరితామృతం బుక్స్ అందరికి పంపించేస్తాను నేను, పెద్ద విషయం కాదు అది. ఇదే మళ్ళీ రివిజన్ చేద్దాం. ఇదే రివిజన్ చేద్దామని ఉంది నాకును. ఈ టైం బానే ఉందా లేకపోతే మార్నింగ్స్ బెటరా? బాగుంది ప్రభుజీ. బాగుంది ప్రభుజీ. మనకి ఇది అలవాటు అయిపోయింది, నీకే కొంచెం కష్టం అవుతుందేమో నాన్న. వారానికి 2 రోజులతో పెద్దగా నడవదు, వారానికి 3 రోజులు చెప్పుకోవాలి. 3 రోజులు చెప్పుకోవాలంటే నాకు సాయంత్రం అవ్వదు. సాయంత్రం ఇప్పటికే సాయంత్రం నాళ్ళు నాకు స్ట్రెచ్ అయిపోతుంది, ఎందుకంటే ఆఫీస్ మీటింగ్స్ ఒక రోజు బయటకు వెళ్ళాల్సి వస్తుంది కదా కాల్స్ మధ్యలో. సో మార్నింగ్స్ అయితే నాకు ఆ బాధ ఉండదు. అయితే మార్నింగ్స్ చాంటింగ్ ప్రాబ్లం అంతే. మార్నింగ్స్ అయితే ఆ బాధ ఉండదు, చాంటింగ్ ప్రాబ్లం. చాంటింగ్ అడ్డవుతుంది. బట్ మార్నింగ్స్ అయితే కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. బట్ సరే ఒకరోజు మార్నింగ్ పెడతాం. ఒకరోజు మార్నింగ్ అమెరికా వాళ్ళందరికి ఈవినింగ్ అయిపోద్ది, మీ అందరికి మార్నింగ్ అవుద్ది. అప్పుడు ఇంకొకటి చెప్పనా నాన్న, మళ్ళీ చదువుదామంటే ఒక ఆనందం వస్తుంది అని చెప్పి అదే సండే మార్నింగ్ పెట్టండి. సండే మార్నింగ్ టైం అవుతుంది. మొదటి స్కందం తెచ్చుకున్నాం ప్రభుజీ. ఇలా ఈ టైం పెట్టుకోవచ్చు మళ్ళీ సేమ్ ఇలాగే 7:30 to 9. మార్నింగ్ 7:15 to 9 ఇలాగే. మార్నింగ్ 7:15 ప్రభుజీ అడుగుతున్నారు అది పెట్టరా అని. 7:15 అయితే అవ్వదు ప్రభుజీ మార్నింగ్. సరే ఇలాగే కంటిన్యూ చేసుకుందాంలేండి. సో 18 ఆయన క్లాస్ అయిన తర్వాత 27 ఇక్కడ పెట్టుకుందాం. అందరూ 27 హైదరాబాద్ రావడానికి ప్రయత్నించండి. సో విల్ హ్యావ్ ఎ క్లాస్, విల్ డూ ఇట్ సంథింగ్ అబౌట్ ఇట్. ఓకే, ఆ తర్వాత మాక్సిమం ఒక వీక్ ఏదో బ్రేక్ ఇచ్చుకుని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే మీరే కాకుండా ఇంకా వేరే జనాలు చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకుని ఈ గ్రూప్ ఉంచడమో కొత్త వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడమో చూద్దాము. సో ఒక వారం 2 వారాల మధ్యలో బ్రేక్ అవసరం పడుతుందేమో. ఫిబ్రవరి 15 నుంచి అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుందాం బేసికల్. ఏమా? అలాగే ప్రభుజీ. 27 సాయంత్రం ఓపెన్ గా పెట్టుకోండి అందరూ, శనివారం. సో విల్ డూ దట్. ఓకే, 27 ఈవినింగ్ ప్రభుజీ. 27 ఈవినింగ్ మీ అందరూ కలవడానికి. అదే ఇక్కడ జూమ్ కాల్ వస్తుంది. జూమ్ లోనా ప్రభుజీ? జూమ్ లో కాదు, మిస్ అవుతాం ప్రభుజీ. లైవ్ ఫిజికల్ గా అందరూ హైదరాబాద్ లో కలవడానికి. అంటే రాని వాళ్ళకి అది లైవ్ రాదండి, రావాలి. నువ్వు పెట్టిన డేటు నాన్న, నువ్వు పెట్టిన డేట్ వాళ్ళకి అసలు అవ్వదు. మనందరం వెళ్ళిపోతుంది అక్కడ. అది జూమ్ లింక్ పెట్టుకుందాము. బట్ యా విల్ సీ. ఓకే,
చూద్దాం. 27 ఇది క్లోజింగ్, నెక్స్ట్ లాంచింగ్ రెండు ఒకేసారి అయితే అది మరీ బాగుంటుంది. చూద్దాం. ప్రభుజీ ఎక్కడ కలుస్తారు ప్రభుజీ? భక్తి సెంటర్ లో సెంటర్ పెట్టుకుందాం అమ్మా, భక్తి సెంటర్ లో భక్తి పెట్టుకుందాం. సెంటర్. ఓకే, ఇప్పుడు నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? నేను పాడతాను ప్రభుజీ. పాడతారమ్మా విజయమాతాజీ. సరే, స్క్రీన్ మీద హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపోరక్షః శిలటం కానఖాలాయే ఇతో నృసింహ పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖా అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గుర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గుర హరి బోల్. జై నరసింహదేవ్ की जय 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 भक्त प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा प्रभु जी. थैंक यू प्रभु जी. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ నాన్న. ఆపుతున్నామ్మా. ఆపుతున్నానమ్మా క్లాస్. ఓకే.